హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చాప్టర్ 1 గురించి నేర్చుకోబోతున్నాం. అండ్ హియర్ వి కమ్. ఫస్ట్, a basic introduction. We would like to explain financial management by giving a very simple scenario. For the purpose of starting any new business or venture, an enterprise goes through the following stages of decision making. అంటే ఒక కొత్త ఫినాన్షియల్ మేనేజ్మెంట్ దేని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారండి. ఎంటర్ప్రెన్యూర్ మీన్స్ ఎ పర్సన్ హూ స్టార్ట్స్ ఎ బిజినెస్. అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ డెసిషన్స్ తను తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్, డిసైడ్ విచ్ అసెట్స్ టు బై. ఏ అసెట్స్ మనం తను పర్చేస్ చేయాలి. తను బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏ అసెట్స్ నాకు కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే దానికి రిలేటెడ్ ప్రొడక్ట్స్, మిషనరీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్స్, లేకపోతే ఒక బిల్డింగ్ ప్లేస్, అలాంటివన్నీ ఎలాంటివి ఏమేమి కొనాలి అని ఒక డిసిషన్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్, డిటర్మైనింగ్ వాట్ ఈజ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ ఫర్ బయింగ్ అసెట్స్. అంటే మనం అంత అసెట్స్ ఇంత కావాలి, ఇవి కావాలని ముందు డిసైడ్ అవుతాం. వాటికి ఎంత కాస్ట్ అవుతుంది, ఏంటి దాని ఇన్వెస్ట్మెంట్ సోర్స్ ఏంటి అని తను డిసైడ్ చేసుకోవాలి. Apart from buying assets, the entrepreneur would also need to determine how much cash he would need to run the daily operations. In other words, this is also defined as working capital requirement. ఇప్పుడు మనం ఒక పడిస్ట్ ఫ్యాక్టరీ అనుకోండి, దానికి తయారు చేసేటువంటి మిషనరీ మొత్తం అన్నీ తెచ్చిపెట్టేశాము. బట్ దాన్ని డైలీ రన్ చేయడానికి అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, శాలరీస్ కానీ, వేజెస్ కానీ, ఇలాంటివన్నిటికి కూడా తను ఒక స్పెసిఫిక్ అమౌంట్గా మెన్షన్ చేసుకొని ఉంచాలి. అది ఎంత ఏంటని కూడా తను ప్లాన్ చేయాలి. And next, in the fourth stage, the next stage is to decide what all sources does the entrepreneur need to tap to finance the total investment, that is assets and working capital. The sources could be share capital, including entrepreneur's own funds, or borrowings from banks or investment from financial institutions, etc. And ఈ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఏమేమి చూసాము, ఏమేమి పర్చేస్ చేయాలి, ఆ పర్చేస్ చేయడానికి మనకి ఎంత మనీ కావాల్సి వస్తుంది, ఆ మనీ మాత్రమే కాకుండా డైలీ రిక్వైర్మెంట్స్ కోసం వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత అవసరం అవుతుంది, ఈ మూడు మనం డిసైడ్ చేసుకున్నాం. సో అంటే మనం ఏమేమి డిసైడ్ చేస్తున్నాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ మనకు టోటల్గా కావాలి, ఏ అసెట్స్ పర్చేసింగ్ కానీ, వర్కింగ్ క్యాపిటల్ కానీ, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత. అండ్ అలాగే ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏ సోర్సెస్ ద్వారా తీసుకోవాలి. షేర్ క్యాపిటల్ అంటే తన ఓన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే బయట ఎక్కడి నుంచి అప్పు తీసుకురావాలి, ఇలాంటి డిసిషన్స్ కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి మనకి ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్, while deciding how much to take from each source, the entrepreneur would keep in mind the cost of capital for each source, that is interest or dividend, etc. As an entrepreneur, he would like to keep the cost of capital low. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా మనం ఓన్ సోర్సెస్ తీసుకొచ్చామనుకోండి, దాని మీద మనం డివిడెండ్ పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా డెట్ తీసుకొచ్చామంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. రెండింటిని కంపేర్ చేసి ఏది బెటర్గా ఉందో మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నాం చూసారా, దాన్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు ఫర్ డిబెంచర్స్. అండ్ ఈ డివిడెండ్ పేమెంట్ని కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ ఈక్విటీ షేర్స్. ఈ రెండింటిలో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువగా ఉండాలి, ప్లస్ మనకు బెనిఫిట్ ఎక్కువగా ఉండే విధంగా డిసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. Thus, financial management is concerned with efficient acquisition and allocation of funds with an objective for making profit for owners. అంటే ఇప్పుడు మన ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఏమేమి తీసుకుంటున్నాము, ఎఫెక్టివ్ ఎక్విజిషన్ అంటే ఎవరెవరి దగ్గర నుంచి మనం ఫినాన్స్ తీసుకోవాలి, ఏ సోర్సెస్ దగ్గర నుంచి తీసుకోవాలి. అండ్ అలొకేషన్ ఆఫ్ దట్ ఫినాన్స్ అంటే ఇప్పుడు మనం తెచ్చిన అమౌంట్ ఉంది, మొత్తం అసెట్స్లో పెట్టేసామనుకోండి, దేనికి యూజ్ ఉండదు. అలా కాకుండా టోటల్ వర్కింగ్ క్యాపిటల్ మొత్తం పనోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, బట్ మిషనరీ లేదు తయారు చేయడానికి, సోర్సెస్ లేవు, సో వేస్ట్. అలా కాకుండా మొత్తం మిషనరీ ఉంది, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కావాల్సినటువంటి శాలరీస్ కానీ, రా మెటీరియల్స్ కానీ ఏం లేవు. సో ఈ రెండింటికి మధ్యలో కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకునే విధంగా మనం ఎలా అలొకేట్ చేయాలి మనం తెచ్చిన ఫండ్స్ని. ఈ ఫండ్స్ అన్నిటిని మనం కరెక్ట్గా ఎలా అలొకేట్ చేయాలంటే, మనకి ఓనర్స్కి ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. మనం మేజర్ ఆబ్జెక్టివ్ని ప్రాఫిట్ కదండి, సో వీటిని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం, ప్రాఫిట్ ఫర్ ద ఓనర్స్ షుడ్ బి ద మ్యాక్సిమం. In other words, focus of financial management is to address three major financial decisions areas, namely investment, financing and dividend decisions. ఇంకో చిన్న విషయంగా చెప్పాలంటే, మన ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో 3 మేజర్ ఏరియాస్ మీద మనం డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 3 ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, ఫినాన్సింగ్ అండ్ డివిడెండ్ డిసిషన్స్. ఇన్వెస్ట్మెంట్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి. ఫినాన్సింగ్ ఎవరెవరి దగ్గర నుంచి తేవాలి, ఎంతకు తీసుకురావాలి. అండ్ డివిడెండ్ డెసిషన్స్ మనకి డివిడెండ్ ఎంత ఇవ్వాలి, లేకపోతే మన దగ్గరే ఉంచేసుకుందామా, ఇలాంటి డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. ఎనీ బిజినెస్ ఎంటర్ప్రైజ్ రిక్వైరింగ్ మనీ అండ్ ద 3 questions బీయింగ్ ఎంక్వైరీడ్ ఇంటూ. సేమ్ అండి, ఈ 3 questions, ఈ నేమ్లీ ఇన్వెస్ట్మెంట్, ఫినాన్సింగ్ అండ్ డివిడెండ్స్. ఏంటి ఫినాన్సింగ్ అంటే, వేర్ టు గెట్ ద మనీ ఫ్రమ్, ఎవరి దగ్గర నుంచి తీసుకురావాలి. వేర్ టు ఇన్వెస్ట్ ద మనీ, ఆ మనీ తెచ్చిన మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. హౌ మచ్ టు డిస్ట్రిబ్యూట్ అమాంగ్స్ ద షేర్ హోల్డర్స్ టు కీప్ దెమ్ సాటిస్ఫైడ్, వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలి అంటే మనం ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి.
అంటే వాళ్ళు మన ఫర్మ్లో ఇన్వెస్ట్ చేసినందుకు కానీ, మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసినందుకు కానీ వాళ్ళు డిసాటిస్ఫై అవ్వకుండా ఉండే విధంగా వాళ్ళకి ఎంత డివిడెండ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నదాన్ని మనం డివిడెండ్ రేషన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. అసలు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మీనింగ్ అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ దట్ మేనేజరియల్ యాక్టివిటీ విచ్ ఈస్ కన్సర్న్డ్ విత్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ ద ఫర్మ్స్ ఫినాన్షియల్ రిసోర్సెస్. అండ్ ఇప్పుడు మనకి ఏమని చెప్తున్నారు? ఇస్ దట్ ద మేనేజరియల్ యాక్టివిటీ. ఇదొక మేనేజ్మెంట్ యాక్టివిటీ విచ్ ఈస్ కన్సర్న్డ్ విత్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ ద ఫర్మ్స్ ఫినాన్షియల్ రిసోర్స్. ఫర్మ్స్లో ఉన్నటువంటి ఫినాన్షియల్ రిసోర్స్ అంటే ఇక్కడ మ్యాక్స్ యూజువల్ మన మనీ అనుకుందాం. ఆ మనీని ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఎక్కువ వేస్ట్ అయిపోకుండా ఏ విధంగా కంట్రోల్ చేస్తూ ఉండాలి, అదొక మేనేజ్మెంట్ యాక్టివిటీ. ఆ మేనేజ్మెంట్ యాక్టివిటీని క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ acquiring, financing and managing assets to accomplish the overall goal of a business enterprise, mainly to maximize the shareholders' wealth. ఇప్పుడు మనం ఈ తెచ్చిన అసెట్స్ని ప్లాన్ చేయడం కానీ, కంట్రోల్ చేయడం కానీ, దేనికోసమైనా ఏదైనా చేయండి, బట్ మన మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఓవరాల్ గోల్ ఆఫ్ ద బిజినెస్. దాన్ని అచీవ్ చేయడం కోసం మాత్రమే మనం చూస్తాం. ఓవరాల్ గోల్ ఏంటంటే టు మ్యాక్సిమైజ్ ద షేర్ హోల్డర్స్ వెల్త్. దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాఫిట్. ఇన్ టుడేస్ వరల్డ్ వేర్ పాజిటివ్ క్యాష్ ఫ్లో ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బుక్ ప్రాఫిట్. ఇది ఇంపార్టెంట్ అండి. బుక్ ప్రాఫిట్ అంటే ఏంటి? బుక్ ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్ కింద చూసుకోవచ్చు. నెట్ ప్రాఫిట్లో ఏం చేస్తాం? మనం డిప్రిషియేషన్ తీసేస్తాము. బట్ నిజంగా డిప్రిషియేషన్ అనేది మనకు ఒక యాక్చువల్ క్యాష్ ఫ్లోనా అంటే కాదు. సో మనం ఇటువంటి ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఫినాన్షియల్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మనం పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ని కన్సిడర్ చేసుకోవాలి తప్ప బుక్ ప్రాఫిట్ని ఏమాత్రం కన్సిడర్ చేయకూడదు. ఈ బుక్ ప్రాఫిట్లో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే డిప్రిషియేషన్ కాకుండా సేల్ చేసినప్పుడు మనం క్రెడిట్ సేల్ చేస్తాము. మొత్తం కానీ రిలైజ్ అయిన సేల్స్ మొత్తం రిలైజ్ కింద రాసేస్తామన్నమాట. సో ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్ పెరుగుతుంది. బట్ యాక్చువల్గా క్యాష్ ఫ్లో ఉంటుందా? ఉండదు. సో మనకి ఈ క్యాష్ ఫ్లో అన్నది ఇంపార్టెంట్, బుక్ ప్రాఫిట్ కాదు. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కెన్ ఆల్సో బీ డిఫైన్డ్ యాజ్ ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎ బిజినెస్ ఎంటర్ప్రైజ్ టు ఎన్షూర్ ఏ పాజిటివ్ క్యాష్ ఫ్లో. ఇట్స్ నథింగ్ బట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటి? ఫ్యూచర్లో మన బిజినెస్ ఎంటర్ప్రైజ్లో పాజిటివ్ క్యాష్ ఫ్లో ఉండాలి తప్ప నెగిటివ్ ఉండకూడదు అనుకునే విధంగా ప్లాన్ చేయడమే ఫినాన్షియల్ మేనేజ్మెంట్. Some experts also refer to financial management as science of money management. Money management already చెప్పాను. Financial resource అంటే majorly it will be the money. It can be defined as financial management comprises of forecasting, planning, organizing, directing, coordinating and controlling of all activities relating to acquisition and application of the financial resources of an undertaking in keeping with its financial objective. అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటి? మన యొక్క ఎంటర్ప్రైజ్లో ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్ని ఎలాంటివి? ఎక్విజిషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్స్ ఈజ్ మనీని ఎక్కడెక్కడి నుంచి ఎక్వైర్ చేయాలి అండ్ వాటిని ఎక్కడ అప్లై చేయాలి, వాటన్నిటి గురించి ఎంతెంత అప్లై చేయాలి ఏంటి అన్నది ఫోర్కాస్ట్ చేసి దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి ఆర్గనైజింగ్ అండ్ డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్ అండ్ కంట్రోలింగ్, ఈ అన్ని యాక్టివిటీస్ ద్వారా ఫైనల్గా ఏంటి? మన ఫినాన్షియల్ ఆబ్జెక్టివ్ని మనం రీచ్ అవ్వాలి. ఫినాన్షియల్ ఆబ్జెక్టివ్ ఇస్ నథింగ్ బట్ హియర్ ప్రాఫిట్. అండ్ ద వెరీ ఎలాబరేట్ డెఫినేషన్ గివెన్ బై ఫిలిప్టిస్ ఈస్ financial management is concerned with the managerial decisions that results in the acquisition and financing of short-term and long-term credits for the firm. It is clearly mentioned again, it is the managerial decision resulting for acquisition and financing of the short-term and long-term credits. అంటే మనకు ఫర్మ్ కావాల్సినటువంటి షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి, వాటికి కావాల్సినటువంటి అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏంటి అన్న దాని మీద డెసిషన్స్ తీసుకోవడం అని చెప్పి మనకు ఫిలిప్టిస్ అనే వ్యక్తి చెప్పాడు. As such, it deals with the situations that require selection of specific assets or a combination of assets. The selection of specific problem of size and growth of an enterprise. The analysis of these decisions is based on the expected inflows and outflows of funds and their effect on the managerial objective. And ఇక్కడ క్లియర్గా ఉంది. ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ఒక సిచ్యువేషన్ అనేది వచ్చింది అనుకోండి, మనకి రెండు ప్రాబ్లమ్స్, మన ఫర్మ్ ముందు రెండు పెద్ద ప్రాబ్లమ్స్ ఎదురుగా ఉన్నాయి. ఒక దాంట్లో ఏంటంటే ప్రజెంట్ మనం అందులో ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయిపోతాం, లేదు ఇందులో ఇన్వెస్ట్ చేద్దామా అంటే ప్రాఫిట్ ఉండదు. లాస్ అవ్వడం బెటరా, ప్రాఫిట్ లేకుండా ఉండడం బెటరా, అసలు లేకపోతే రెండిట్లో ఇన్వెస్ట్ చేయకపోవడం బెటరా ఏంటి అన్నది మనం డిసైడ్ చేసుకోవడం. ప్రాబ్లమ్ ఆఫ్ ద సైజ్ అండ్ గ్రోత్ అంటే ఇదిగా మనం ఎలా డిసైడ్ చేస్తున్నాము, మనకి ఎంత వస్తుంది ఎంత వెళ్ళిపోతుంది, దాని బేస్ మీదే మనం డెసిషన్ అనేది తీసుకుంటాము. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ ఫండ్స్. దేర్ ఆర్ టూ బేసిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. Similarly, procurement of funds and effective use of these funds to achieve business objective. So total మీ మీనింగ్లో ఏం అర్థమవుతుంది? మేజర్లీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్ అండ్ అన్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ దీస్ ఫండ్స్
అండ్ ఈ రెండింటిని దేనికి మేజర్లీ టు అచీవ్ అవర్ బిజినెస్ ఆబ్జెక్టివ్ ఈజ్ హియర్ ఎ ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ ఇదే చెప్పారండి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్, యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ గురించి చూద్దాం. ప్రొక్యూర్మెంట్ అంటే ఎక్కడెక్కడి నుంచి ఏ సోర్సెస్ ద్వారా తీసుకురావాలి. ఫస్ట్, సిన్స్ ఫండ్స్ కెన్ బి అబ్టైన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, therefore their procurement is always considered as a complex problem by business concerns. Some of the sources for funds for a business enterprise are, ఇప్పుడు మనకి బిజినెస్లో ఫండ్స్ అనేది తీసుకురావాలి. ఆ ఫండ్స్కి మనకి చాలా సోర్సెస్ ఉంటాయి. బట్ ఆ సోర్సెస్లో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువగా ఉండే విధంగా మీకు ఏది యూస్ఫుల్ అనే డెసిషన్ తీసుకోవడం కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. అండ్ మనకి ఏ సోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి. డిబెంచర్స్ అండ్ బాండ్స్, ఓనర్స్ ఫండ్స్, హైర్ పర్చేజెస్ అండ్ లీజింగ్, కమర్షియల్ బ్యాంక్స్ నుంచి షార్ట్ టర్మ్, మీడియం అండ్ లాంగ్ టర్మ్ లోన్స్, ఏంజల్ ఫినాన్సింగ్ అండ్ వెంచర్ క్యాపిటల్. వీటన్నిటి గురించి మనం ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. In a global competitive scenario, it is not enough to depend on the available ways of raising finance, but resource mobilization has to be undertaken through innovative ways of financial products which may meet the need of investors. We are constantly seeing new and creative sources of funds which are helping the modern businesses to grow faster. For example, trading in carbon credits is turning out to be another source of funding. అంటే ఇప్పుడు ఏమని చెప్తున్నారు, మనకి అవైలబుల్గా ఈ కొన్ని సోర్సెస్ ఉన్నాయి, వీటిలోనే తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, మీరు ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి వేరే డిఫరెంట్ సోర్సెస్గా కూడా మీరు ఏమైనా తీసుకురావచ్చా. మనం ఫినాన్స్ అన్నది ఎన్ని సోర్సెస్గా తీసుకోగలిగితే అంత మంచిదండి. అండ్ మన ఓన్ సోర్స్ అయితే చాలా బెటర్. నెక్స్ట్ హియర్ అందులో ఈ కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటంటే కొన్ని కంపెనీస్ అనేవి కొన్ని వాయువులు వదిలేస్తుంది కదా, అలా కార్బన్ ఉంటుంది. ఆ కార్బన్ని వీళ్ళు షేర్స్ కింద కన్వర్ట్ చేసుకొని ఇది మార్కెట్లో అమ్మేసుకోవచ్చు. అలా అమ్మిన దాని మీద వీళ్ళకి మనీ వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఫినాన్స్. ఇది వాళ్ళంతటా వాళ్ళు కొత్తగా క్రియేట్ చేసుకునేటువంటి ఒక న్యూ వే ఆఫ్ ఫినాన్స్ అనమాట. సో మనకున్న సోర్సెసే కాకుండా కొన్ని సోర్సెస్ని మనం క్రియేట్ కూడా చేసుకోగలగాలి. నెక్స్ట్, funds procured from different sources have different characteristics in terms of risk, cost and control. The cost of funds should be at the minimum level. For that purpose, balancing of risk and control factors must be carried out. ఇప్పుడు మనం ఏ సోర్స్ మీద తీసుకురండి, ఫండ్స్ కెన్ బి ప్రొక్యూర్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. చాలా సోర్సెస్ ఉన్నాయి, ఇవే కాకుండా ఇంకా చాలా సోర్సెస్ ఉండొచ్చు. అలాంటి సోర్సెస్ నుంచి మీరు ఫండ్స్ తీసుకొస్తున్నప్పుడు దేని వేస్ మీద తీసుకుంటారు, కాస్ట్ ఒకటి, కంట్రోల్ ఒకటి అండ్ రిస్క్, దాంట్లో ఎంత రిస్క్ ఇన్వాల్వ్ అయింది. సో కాస్ట్ ఆఫ్ ద ఫండ్స్ షుడ్ బి అట్ ద మినిమం లెవెల్. కాస్ట్ అనేది మనం ఎప్పుడైనా సరే మినిమంగా ఉండేలానే చూసుకుంటాము. అలాగే ఈ రిస్క్ అండ్ కంట్రోల్ కూడా కొంచెం బ్యాలెన్స్ అయ్యే విధంగా తీసుకోవడం చాలా బెటర్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్, అనదర్ key consideration in choosing the sources of new business finance is to strike a balance between equity and debt to ensure the funding structure suits the business. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు, అందర్ కీ కన్సిడరేషన్, ఒక సోర్స్ని మనం డిసైడ్ ఈ సోర్స్ నేను క్యాపిటల్ నేనే తీసుకొస్తాను, బయట ఎక్కడ అప్పు తీసుకురాను, లేదు నాకు ఇక్కడ క్యాపిటల్ పెట్టడం వేస్ట్, బయట అప్పు తీసుకురావడం బెటర్. ఇలా మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి అనుకుంటారు. ఆ డెసిషన్ షుడ్ బి బెనిఫిషియల్ టు ద ఫర్మ్. అండ్ ఈక్విటీ తీసుకొచ్చినా డెట్ తీసుకురండి, ఏదైనా పర్వాలేదు, బట్ ఆ రెండింటి మధ్యనటువంటి ఒక బ్యాలెన్స్ ఉండాలి. అంటే అసలు ఓనర్ క్యాపిటలే లేకుండా టోటల్ డెట్ మీద రన్ అయినా ప్రాబ్లమే, అలా కాకుండా డెట్స్ లేకుండా ఓన్లీ ఈక్విటీ మీద రన్ అయినా కూడా ప్రాబ్లమే. ఆ రెండింటికి మధ్యన ఒక బ్యాలెన్స్ సిచ్యువేషన్ అనేది మనం అరేంజ్ చేసుకోగలిగితే ఫర్మ్ విల్ బీ ఇన్ ఏ ప్రాఫిటబుల్ పొజిషన్. నెక్స్ట్, లెట్ us discuss some of the sources of funds. First, equity. The funds raised by the issue of equity shares are the best from the risk point of view for the firm, since there is no question of repayment of equity capital except when the firm is under liquidation. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఈక్విటీ సోర్సెస్ ద్వారా నేను తీసుకొస్తున్నాము అంటే ఈక్విటీ షేర్స్ని బయట మనం ఇష్యూ చేసేసి చక్కగా దాని మీద ఆ సోర్స్ ద్వారా మనం ఫండ్స్ అనేది తీసుకొస్తాము. రిస్క్ పరంగా చూస్తే ఇది చాలా తక్కువ రిస్క్ అండి, ఎందుకంటే మనం రీపేమెంట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు రీపేమెంట్ చేస్తాము, మనం ఫర్మ్ అనేది కంపెనీ వైండింగ్ అప్ సిచ్యువేషన్లో మాత్రమే రీపే చేయాల్సిన క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది. బట్ ఫ్రమ్ ద కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, హవెవర్ ఈక్విటీ క్యాపిటల్ ఈజ్ యూజువల్లీ ద మోర్ ఎక్స్పెన్సివ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. కానీ రిస్క్ పరంగా చూసుకుంటే ఇది చాలా లో రిస్క్, చాలా బెస్ట్ అనే ఉంటుంది. బట్ కాస్ట్ పరంగా మనం కనుక చూసుకుంటే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్విటీ షేర్ క్యాపిటల్ రైజ్ చేయడం అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి. ఎందుకు అంటే డివిడెండ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుల మీద తీసుకొచ్చిన వాళ్ళకంటే ఓనర్ని నాకు ప్రాఫిట్ ఎక్కువ ఉండాలని కోరుకోవడం చాలా సహజం కదా. సో వాళ్ళ డివిడెండ్ ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వలేకపోతే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ద డివిడెండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ షేర్ హోల్డర్స్ ఆర్ నార్మల్లీ హైయర్ దెన్ ప్రివలెంట్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఆల్సో బికాస్ డివిడెండ్స్ ఆర్ అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్. అండ్ అదే కాకుండా మనం వాళ్ళ డివిడెండ్ ఎక్కువ పే చేయాలి అని వాళ్ళ ఎస్టిమేషన్స్ ఉంటారు, అండ్ దాన్ని మనం కన్సిడర్ చేయాలి. అలాగే ఈ డివిడెండ్ పేమెంట్ మీద మనం ఖచ్చితంగా ట్యాక్స్ పేమెంట్ చేయాల్సిందే.
ఇది ఆ ప్రాఫిట్, మనకు వచ్చిన ప్రాఫిట్ని పంచడమే తప్ప ఒక ఎక్స్పెండిచర్ కాదు. సో ఇట్ విల్ బి ఆల్సో ట్యాక్స్ ఎక్స్పెండిచర్ కూడా దీని మీద పడుతుంది. సో కాస్ట్ విల్ బి ఇంక్రీజ్డ్ as an expense under income tax act. Also the issue of new shares to public may dilute. అలా కొన్ని కంట్రోల్ పరంగా చూద్దాము అంటే ఆల్రెడీ ఉన్న షేర్స్ కంటే ఎక్కువగా కనుక మనం ఈక్విటీ షేర్స్ని ఇష్యూ చేస్తే ప్రెజెంట్ ఓనర్షిప్ అనేది డైల్యూట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈక్విటీల ద్వారా తెచ్చుకుందామంటే రిస్క్ పరంగా మనకి చాలా తక్కువ రిస్క్, బట్ కాస్ట్ పరంగా కానీ కంట్రోల్ పరంగా చూస్తే ఇట్ విల్ బి సమ్ ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఇప్పుడు డిబెంచర్స్కి వద్దాం. Debentures as a source of funds are comparatively cheaper than the shares because of their tax advantage. డిబెంచర్స్ని ఈ ఈక్విటీ షేర్స్ని కనుక కంపేర్ చేసుకుంటే మనకు డిబెంచర్స్ అన్న సోర్స్ చాలా చీప్గా దొరుకుతుంది. కాస్ట్ పరంగా చూసుకుంటే మాత్రమే, రిస్క్ పరంగా కాదండి, కాస్ట్ పరంగా చూసుకుంటే డిబెంచర్స్ అన్నది ఈక్విటీ షేర్స్తో పోలిస్తే చాలా చీప్ సోర్స్. ఎందుకంటే మన డిబెంచర్స్ మీద పే చేసే ఇంట్రెస్ట్ని మనం ట్యాక్స్ బెనిఫిట్ అవైలబుల్గా ఉంటుంది. అది ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ బట్ నాట్ అన్ అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్. అంటే మన నెట్ ప్రాఫిట్ అరైవ్ చేయడానికి ముందు ఈ ఇంట్రెస్ట్ని మనం డిడక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో ద ఇంట్రెస్ట్ ద కంపెనీ పేస్ ఆన్ ఏ డిబెంచర్ ఈజ్ ఫ్రీ ఆఫ్ ట్యాక్స్ అన్లైక్ ఏ డివిడెండ్ పేమెంట్ విచ్ ఈస్ మేడ్ ఫ్రమ్ ద ట్యాక్స్ ప్రాఫిట్స్. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటా. హవెవర్ ఈవెన్ వెన్ టైమ్స్ ఆర్ హార్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్ లోన్స్ మస్ట్ బి పెయిడ్ వేరాస్ డివిడెండ్స్ నీడ్ నాట్ బి. ఇప్పుడు మనం దీన్ని కాస్ట్ పరంగా చూస్తే చీపెస్ట్ సోర్స్ అనుకుందాం, బట్ ఇట్ ఈజ్ ఏ రిస్కియర్ సోర్స్. ఎందుకంటే మన కంపెనీ కనుక ప్రాఫిట్స్లో లేదనుకోండి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఓనర్స్ వాళ్ళు ప్రాఫిట్స్లో లేదు కాబట్టి మేము డివిడెండ్ ఇవ్వమంటే ఓకే. బట్ డిబెంచర్స్ అనేది అప్పు తీసుకొచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా సంబంధం లేకుండా ఖచ్చితంగా వాళ్ళ ఫిక్స్డ్ పేమెంట్ వాళ్ళకి పే చేయాల్సిందే. దట్ ఇంట్రెస్ట్ విల్ బి పెయిడ్ టు ద డిబెంచర్ హోల్డర్స్. సో debentures entitled to a high degree of risk since they have to be repaid as per the terms of agreement. Also the interest payment has to be made whether the company makes profit or not. సో అలాగే అది మాత్రమే కాదండి, దీన్ని ఖచ్చితంగా ఒక రోజు మనం రీపే చేయాల్సిందే. ఇట్ ఈస్ ఇర్రిడీమబుల్ అనే డిబెంచర్స్ అనేవి ఇప్పుడు లేవండి కాన్సెప్ట్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రిడీమబుల్ డిబెంచర్స్. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాటిని రీపే చేయాల్సిందే. రీపే చేయకపోతే చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఫండింగ్ ఫ్రమ్ బ్యాంక్స్. Commercial banks play an important role in funding of the business enterprises. Apart from supporting businesses in their routine activities, they play an important role in meeting the long-term and short-term needs of a business enterprise. Different lending services provided by the commercial banks are depicted as below. ఈ ఫండింగ్ ఫ్రమ్ బ్యాంక్స్ అంటే ఏంటంటే బ్యాంక్స్ దగ్గర నుంచి మనం లోన్స్ తీసుకురావడం. బ్యాంక్స్ అనే వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే డిపాజిట్స్ తీసుకోవడం, పేమెంట్స్ చేయడం, అవి మాత్రమే కాకుండా బిజినెస్ వాళ్ళకి వాళ్ళ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం లోన్స్ అనేవి ఇస్తారు. ఆ లోన్స్ ఎలా ఉంటాయంటే ఫండ్ బేస్డ్ అంటే ఏంటంటే యాక్చువల్ మనీ బయటకు వెళ్తుంది. యాక్చువల్ మనీ వెళ్ళేటప్పుడు క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, టర్మ్ లోన్స్, వర్కింగ్ క్యాపిటల్, బిల్ పర్చేస్ ఆర్ డిస్కౌంటింగ్, వీటన్నిటి గురించి మీకు బ్రీఫ్గా నెక్స్ట్ చాప్టర్లో వస్తుందండి. అండ్ నెక్స్ట్, నాన్ ఫండ్ బేస్డ్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లోన్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ద బ్యాంక్స్, బట్ క్యాష్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉండదు. అంటే ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఒక 100 crores ఎంతో అనుకుందాం, అందులో ఇంత పర్సంటేజ్ మాకు గ్యారంటీ పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ అడుగుతుంది. ఆ గ్యారంటీ అనేది బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మన క్యాష్ ఇన్వాల్వ్ చేయలేదు, బట్ ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ లోన్. అలాంటి వాటిని గ్యారంటీస్ అంటారు. అలాంటివి సేమ్ కాన్సెప్ట్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్. ఈ రెండు కూడా మీకు ఫ్యూచర్లో వస్తాయి. ఇప్పుడు మనం బ్యాంక్స్ దగ్గర నుంచి ఎలాంటి సోర్సెస్ వస్తాయి డిసైడ్ చేసుకున్నాం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఫండింగ్ టుడే ఈజ్ నాట్ లిమిటెడ్ టు డొమెస్టిక్ మార్కెట్. With liberalization and globalization, a business enterprise has options to raise capital from international markets also. Foreign direct investment and foreign institutional investors are two major routes for raising funds from foreign sources beside ADRs and GDRs. Obviously, the mechanism of procurement of funds has to be modified in the light of the requirement of foreign investors. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్గా కూడా చాలా ఓపెన్గా ఉంటుందండి మార్కెట్. ఫారిన్ ఇన్వెస్టర్స్ని కూడా మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇంటర్నేషనల్ ఫండింగ్స్ కూడా మనకి దొరుకుతాయి. వాటిలో బెస్ట్ సోర్సెస్ ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇవి ఏడిఆర్స్ అండ్ జీడిఆర్స్ కాకుండా ఈ ఏడిఆర్ ఏంటి, జీడిఆర్ ఏంటి, ఇలాంటివన్నీ మీ నెక్స్ట్ చాప్టర్లో ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా దో సోర్సెస్. ఈక్విటీ చెప్పుకున్నాము, డిబెంచర్స్ మీద ఎలా ఉంటుంది, బ్యాంక్స్ నుంచి ఎలా లోన్స్ తీసుకుంటారు, అండ్ ఇంటర్నేషనల్ ఫండింగ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది మొత్తం మనం ఏం చూసుకున్నాము, జస్ట్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్.
ఫండ్స్ అనేవి ఏ సోర్సెస్ ద్వారా ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఏ సోర్సెస్ అండి? ఈక్విటీ ఒకటి, డిబెంచర్స్ ఒకటి, ఫండింగ్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫండింగ్. ఇప్పుడు మనం ఇలా ఫండ్స్ అనేవి తెచ్చేసుకున్నాము. ఈ ఫండ్స్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఏ వాటిలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత మనకి రిటర్న్ వస్తుంది, ఇలాంటివన్నీ చూసుకోవడం. ఫస్ట్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. The finance manager is also responsible for effective utilization of funds. He has to point out situations where the funds are being kept idle or where proper use of funds is not being made. అంటే ఇప్పుడు మన ఫినాన్స్ మేనేజర్ అనే వ్యక్తి, ఫినాన్స్ మేనేజర్ అంటే మనకి ఒక సీఈఓలా ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఈ ఫినాన్స్ మేనేజర్ ఏమేం చేయాలి అంటే ఫండ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి, బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఐడిల్గా ఉన్నాయంటే వేస్ట్ చేస్తున్నట్టే లెక్క. దాని మీద మనం ఆల్రెడీ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం కానీ లేదా డివిడెండ్ అని ఏదో పే చేస్తూ ఉంటాం, బట్ దాన్ని యూజ్ చేయకుండా జస్ట్ తెచ్చి అలా పెట్టామంటే మనకి వేస్ట్ అయినట్టే. సో అలాంటివి సిచ్యువేషన్స్ ఏం లేకుండా ఉండడం ఒకటి. అలాగే ప్రాపర్ లేదు, తెచ్చాము బట్ దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేయడం లేదు, అలాంటి కేసెస్ని పాయింట్అవుట్ చేసి తను వాటిని రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఆల్ ద ఫండ్స్ ఆర్ ప్రొక్యూర్డ్ అట్ సర్టెన్ కాస్ట్. ఏదైనా సర్టెన్ కాస్ట్ మీన్స్ ఈక్విటీ తెచ్చారా డివిడెండ్ పే చేయాలి, డిబెంచర్స్ తెచ్చారా ఇంట్రెస్ట్ పే చేయాలి, లోన్స్ తెచ్చినా కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఎవ్రీ funds procured will have a certain cost, and after entitling a certain amount of risk, and it involves any certain amount of risk. If these funds are not utilized in the manner so they are generate a higher income than the cost of procuring them, there is no point in running the business. అంటే ఇక్కడ ఏమంటున్నాము, ఇప్పుడు మనం డిబెంచర్స్ తీసుకొచ్చాము, దానికి వడ్డీ 100 రూపీస్, డిబెంచర్స్ మీద మొత్తం ఏదైనా ఇంట్రెస్ట్ పేమెంట్ మనం ఒక 100 రూపీస్ పే చేయాలి. దానికోసం మనం డిబెంచర్స్ దగ్గర నుంచి తెచ్చిన అమౌంట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయట్లేదు అనుకోండి, దానివల్ల నాకు ఒక 50 రూపీసే వచ్చింది. 50 రూపీస్ రావడం కోసం నేను 100 రూపీస్ పెడుతున్నానంటే వేస్టే కదా. సో మనకి ఎలా ఉండాలి, దాని మీద వచ్చే అమౌంట్ అన్నది దీని మీద మనం పే చేసేదానికంటే తక్కువ ఉండాలి. సో అంటే డిబెంచర్స్ మీద నుంచి 1 lakh తీసుకొచ్చాను, బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను, నాకు ఒక 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఇప్పుడు మనం ఆ డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి, అది ఒక 90 రూపీస్ పే చేస్తున్నాను. సో 100 - 90 నాకు 10 రూపీస్ లాభం ఉంది. సో దట్ ఆ 10 రూపాయల లాభం కోసమే మనం చేస్తామండి. సో దాని మీద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే దాని మీద వచ్చేటువంటి రిటర్న్ అనేది మనకి పాజిటివ్గా ఉండాల్సి ఉంటుంది. అలా కాకుండా తక్కువ ఉందంటే మనం వేస్ట్ రన్ చేయడం, అలాంటప్పుడు దాన్ని మనం రెక్టిఫై చేసుకునే విధంగా ఉండాలి. సమ్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫండ్స్ యూటిలైజేషన్ ఆర్, ఫస్ట్ది యూటిలైజేషన్ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్. ఎలా యూటిలైజ్ చేస్తాం ఫిక్స్డ్ అసెట్స్ కోసం? ద ఫండ్స్ ఆర్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ ద మేనర్ సో దట్ ద కంపెనీ కెన్ ప్రొడ్యూస్ అట్ ఇట్స్ ఆప్టిమమ్ లెవెల్ వితౌట్ ఎండేంజరింగ్ ఇట్స్ ఫినాన్షియల్ సాల్వెన్సీ. For this, the finance manager would be required to possess sound knowledge of techniques of capital budgeting. కొన్ని ఫిక్స్డ్ అసెట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాము, ఆ ఫిక్స్డ్ అసెట్స్లో కూడా ఏ అసెట్ అయితే బాగుంటుంది ఎలా అన్నది మనం క్యాపిటల్ బడ్జెటింగ్ అనే చాప్టర్ ఉంటుందండి ఫ్యూచర్లో, ఆ చాప్టర్ ద్వారా తెలుసుకుందాం. ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ ఏంటి అంటే మనకున్న ఇంత అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ని మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ ప్రాజెక్ట్ బెటర్ఫుల్గా ఉంటుంది అని అనలైజ్ చేసే సబ్జెక్ట్ ఈ క్యాపిటల్ బడ్జెటింగ్. దీని గురించి మీకు నెక్స్ట్ ఫ్యూచర్ చాప్టర్స్లో వస్తుంది. ఆ బేస్ మీద ఏదైతే బెటర్గా ఉంది కంపేర్ చేసుకున్న తర్వాతే మనం ఇన్వెస్ట్ చేస్తాము. దట్ ఈస్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్, యూటిలైజేషన్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్. ద ఫినాన్స్ మేనేజర్ మస్ట్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద నీడ్ ఫర్ adequate working capital and ensure that while the firms enjoy an optimum level of working capital, they do not keep too much funds blocked in inventories, book debts, cash, etc. సో ఫినాన్స్ మేనేజర్ ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రమే కాదు, మనకి రెగ్యులర్గా డే టు డే యాక్టివిటీస్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అవసరమైనటువంటి ఈ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కూడా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ కంప్లీట్ మనకు చాలా అవైలబుల్గా ఉంది, అలాగని వేస్ట్ అయిపోకూడదు. మనకి ఇన్వెంటరీ ఒక 100 బ్యాగ్స్ ఆఫ్ కాటన్ కావాల్సి వచ్చింది అనుకున్నాం, ఆ 100 తీసుకొద్దాం, అంతకంటే ఎక్కువ ఎందుకు తీసుకురావాలి. అలా కాకుండా ఎక్కువ అమౌంట్స్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి పక్కన పెట్టేసామన్నమాట, వేస్ట్ అయిపోతుంది కదా. అలా వేస్ట్ చేయకూడదు. బుక్ డేట్స్ మనం రికవర్ చేసుకోలేకపోతున్నాం, ఆ కేసెస్ కానీ ఇన్వెంటరీస్లో అలా వేస్ట్గా పెట్టడం, బుక్ డేట్స్ రియలైజ్ చేసుకోకుండా వదిలేయడం, అలా కాకుండా క్యాష్ కావాలి కదా అని చెప్పి క్యాష్ ఎక్కువగా పెట్టేసుకోవడం, అది కూడా ఐడియల్గా మన సోర్సెస్ని వదిలేసినట్టు. సో వీటిని కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేసే విధంగా ఫినాన్స్ మేనేజర్ అనే వ్యక్తి ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా వచ్చింది? ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎవాల్వ్డ్ గ్రాడ్యువల్ ఓవర్ పాస్ట్ 50 years క్రితం నుంచే ఉంది. ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ డివైడ్ ఇంటూ 3 phases. ఇది ఎలా ఉన్నది అన్నది 3 phases డివైడ్ చేశారు. Financial management evolved as a separate field of study at the beginning of the century. The 3 stages of the evaluation are: first, the traditional phase, transitional phase and modern phase. ఈ ట్రెడిషనల్ ఫేజ్లో మనం ఎలా ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎప్పుడెప్పుడు యూజ్ చేసేవాళ్ళంటే ఏదైనా టేక్ ఓవర్ చేయాలన్నా, మెర్జర్స్ చేయాలన్నా, ఎక్స్పాన్షన్, లిక్విడేషన్, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ కేసెస్కి మాత్రమే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది యూజ్ చేసి డెసిషన్స్ అనేవి తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత ట్రాన్సిషనల్ మీన్ చేంజ్ అవుతున్న ఫేజ్లో ఏంటంటే డే టు డే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం కూడా ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్స్ని, స్కిల్స్ని, వీటిలో ఉన్నటువంటి ఫినాన్షియల్ మేనేజర్స్ని యూజ్ చేసుకున్నారు.
అండ్ తర్వాత ఇప్పుడు మోడర్న్ ఫేజ్, ఇదైతే అన్లిమిటెడ్. మనం చాలా రకాలుగా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మనం బిజినెస్ క్యారీ అవుట్ చేయడానికి యూజ్ అవుతాయి. The scope of financial management has greatly increased now. It is important to carry out financial analysis for a company. This analysis helps in decision making. ఈ ఫినాన్షియల్ అనాలిసిస్ దేనికి హెల్ప్ చేస్తుందని డెసిషన్ మేకింగ్. అంటే ఇప్పుడు ఆ కంపెనీలో మనం మొత్తం ఎంక్వైరీ చేసాము, ఫినాన్షియల్ పరంగా అన్నీ చెక్ చేసాము, మేనేజ్మెంట్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసాము. దీని ప్రకారంగా అందులో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, చేస్తే ఎంతవరకు చేయాలి, అంతకు మించి చేయకూడదు, ఆప్టిమమ్ లెవెల్ ఎంత ఏంటి, ఇలాంటివన్నీ డెసిషన్స్ తీసుకోవడం కోసం. దీనికోసం మీకు ఆల్రెడీ చెప్తాను క్యాపిటల్ బడ్జెటింగ్. ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్ ఈజ్ ద ఆప్టిమమ్ లెవెల్. ఇట్ విల్ బి ద బెస్ట్ అండ్ ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ డిఫరెంట్ సోర్సెస్ ఇన్ నవే డేస్. ఇప్పుడు నెక్స్ట్, ఈ ఫినాన్స్ ఫంక్షన్స్ ఆఫ్ ఫినాన్షియల్ డెసిషన్స్ ఎలా తీసుకుంటాం. వాల్యూ ఆఫ్ ఎ ఫర్మ్ విల్ డిపెండ్ ఆన్ వేరియస్ ఫినాన్స్ ఫంక్షన్స్ ఆర్ డెసిషన్స్. ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ V is equal to, that is value of a firm is equal to function of investment decisions, financing decisions and dividend decisions. ఈ మూడు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వాటిని ఇంకొంచెం బ్రీఫ్గా చెప్పబోతున్నాం అంతే. The finance functions are divided into long term and short term functions or decisions. Long term short term, long term period అంటే more than 1 year it will be considered as a long term and less than 1 year it will be considered as a short term. ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ ఫినాన్స్ ఫంక్షన్ డెసిషన్స్ ఏమేమి. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. దీస్ డెసిషన్స్ రిలేట్ టు ద సెలెక్షన్ ఆఫ్ అసెట్స్ ఇన్ విచ్ ఫండ్స్ విల్ బి ఇన్వెస్టెడ్ బై ఏ ఫర్మ్. మనం ఒక ఫర్మ్ ఉంది, ఆ ఫర్మ్ ఎంత ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటుంది, అది కూడా ఏ అసెట్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ సెలెక్షన్ ఆఫ్ ద అసెట్స్ ఇన్ విచ్ ఫండ్స్ టు బి ఇన్వెస్టెడ్. ఫండ్స్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ హ్యావ్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ వేరియస్ కైండ్స్ ఆఫ్ అసెట్స్. మనం ఫండ్స్ అనేవి చాలా డిఫరెంట్ సోర్సెస్ ఇప్పుడే మాట్లాడుకుందాం ఏ సోర్సెస్ ఉన్నాయో. ఆ సోర్సెస్ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫండ్స్ని ఏ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ దట్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ ప్రాజెక్ట్ ఫర్ వేరియస్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఆల్సో ఫర్ కరెంట్ అసెట్స్. ఈ లాంగ్ టర్మ్ ఫండ్స్ని మనం ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా కరెంట్ అసెట్స్ లైక్ ఇన్వెంటరీ కోసం వర్కింగ్ క్యాపిటల్ కూడా యూజ్ చేయాలని చెప్పాం కదండి. వర్కింగ్ క్యాపిటల్లో ఈ ఇన్వెంటరీ అనేది కూడా వస్తుంది. ఇన్వెంటరీ విల్ బి కమింగ్ టు ద కరెంట్ అసెట్. The investment of funds in a project has to be made after careful assessment of various projects through capital budgeting. So capital budgeting ద్వారా మనకు ఉన్నటువంటి సోర్స్తో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయడం అలాంటి మొత్తం అసెస్మెంట్స్ తీసుకున్న తర్వాతే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద కంపేర్ చేసుకుని బెస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులోనే మనం ఇన్వెస్ట్ చేస్తాము. ఏ పార్ట్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఈజ్ ఆల్సో టు బి కెప్ట్ ఫర్ ఫినాన్సింగ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. వర్కింగ్ క్యాపిటల్ కోసం కూడా కొంత ఉంచుకోవాలి. Asset management policies are to be laid down regarding various items of current assets. The inventory policy would be determined by the production manager and the finance manager keep in view the requirement of production and the future price estimates of raw materials and availability of funds. ఇప్పుడు ఇన్వెంటరీ పాలసీ అనేది ఉంది. ఇన్వెంటరీ పాలసీ అంటే మనకి ఎంతెంత ఇన్వెంటరీ కావాలి, నాకు రోజుకి ప్రొడక్షన్కి ఇంత రా మెటీరియల్ కావాలి, ఇంతమంది వర్కర్స్ కావాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ప్రొడక్షన్ మేనేజర్ అనే వ్యక్తి ఫినాన్స్ మేనేజర్కి ఇస్తాడు. అతను ఇస్తాడు కాబట్టి రోజుకి ఒక 100 కిలోగ్రామ్స్ ఆఫ్ రా మెటీరియల్ నాకు కావాలి అని చెప్పాడు. ఆ 100 కిలోగ్రామ్స్ అన్నప్పుడు ఎంత రేట్కి అది ఫ్యూచర్లో రేట్ పెరగచ్చా తగ్గచ్చా, ఇప్పుడే మొత్తం ఎక్వైర్ చేసుకోవాలా వద్దా, ఇలాంటి డెసిషన్ అని ఫినాన్షియల్ మేనేజర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నౌ ఇప్పుడు మన ఫినాన్సింగ్ డెసిషన్స్ తీసుకుందాం. దీస్ డెసిషన్స్ రిలేట్ టు ఎక్వైరింగ్ ద ఆప్టిమమ్ ఫినాన్స్ to meet financial objectives and seeing that fixed and working capital are effectively managed. And then the financial manager needs to possess a good knowledge of the sources of available funds and their respective costs and needs to ensure that the company has a sound capital structure, that is a proper balance between equity capital and debt. ఇప్పుడు మనం ఫినాన్సింగ్ డెసిషన్స్ దేనికి అంటే మనం ఫిక్స్డ్ అండ్ వర్కింగ్ క్యాపిటల్లో కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నామా, ఆప్టిమమ్గానే యూజ్ చేస్తున్నామా, ఆప్టిమమ్ అంటే మ్యాక్సిమం లెవెల్ కానీ యూటిలైజ్ చేస్తున్నామా లేదా. ఈ ఫినాన్షియల్ మేనేజర్ అనే వ్యక్తి వీటన్నిటి గురించి తెలియాలి అంటే బయట మనకి ఏ సోర్సెస్గా ఫండ్స్ అవైలబుల్ ఉంది, ఆ సోర్స్కి మనం ఈ సోర్స్ తీసుకురావాలంటే దానికి ఎంత కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అన్నది కావాలి, ఇలాంటివన్నీ డిసిషన్ తీసుకుంటూ అలాగే డెట్కి మన యొక్క ఈక్విటీస్కి బ్యాలెన్స్ అనేది ఏర్పడే విధంగా ఉండాలి. అంటే ప్రాపర్ బ్యాలెన్స్ బిట్వీన్ ఈక్విటీ అండ్ డెట్. Such managers also need to have a very clear understanding as to the difference between profit and cash flow. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రాఫిట్ వేరు మన క్యాష్ ఫ్లో వేరు. Bearing in mind that profit is of little avail unless the organization is adequately supported by cash to pay for assets and sustain the working capital cycle. మన ఈ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అంటే రెగ్యులర్ పేమెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటే వీటికి ఖచ్చితంగా క్యాష్ కావాలి. సో క్యాష్ బేస్ మీద తన డెసిషన్ తీసుకోవాలి తప్ప మనకు ఉండేటువంటి ప్రాఫిట్ బేస్ మీద కాదు. ఫినాన్సింగ్ డెసిషన్స్ ఆల్సో call for a good knowledge of evaluation of risk. Risk కూడా తను evaluate చేయాలి because excessive debt carries high risk for an organization's equity because of the priority rights of the lenders. ఎందుకు అంటే లెండర్స్కి ఖచ్చితంగా ప్రయారిటీ రైట్ ఇస్తారు.
వాళ్ళకి ఏ కేసులో అయినా వాళ్ళ కండిషన్స్ సాటిస్ఫై చేయలేకపోతే రెంట్ని రీపే చేయాలి అని చెప్పి ఆర్డర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రిస్క్ పరంగా కూడా మనం చూసుకొని డెసిషన్ అనేది తీసుకోవాలి. ఈ మేజర్ ఏరియా ఫర్ రిస్క్ రిలేటెడ్ డెసిషన్స్ ఈజ్ ఇన్ ఓవర్సీస్ ట్రేడింగ్. ఓవర్సీస్ ట్రేడింగ్లో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. ఇప్పుడు ఓవర్సీస్ ట్రేడింగ్ అంటే ఇంటర్నేషనల్ పరంగా మనం ట్రేడింగ్ చేస్తున్నాం అనుకోండి. ఈరోజు డాలర్ ప్రైస్ ఒకటి ఉండొచ్చు, తర్వాత ఒక ప్రైస్ ఉండొచ్చు. ఆ రెండింటికి మధ్య ఆ ప్రైస్ వల్ల మీ బిజినెస్ ఎఫెక్ట్ అవ్వకుండా మీరు లాస్లోకి వెళ్ళకూడదు అనే విధంగా మేము ఒక ప్లానింగ్ చేసుకోవాలి. అట్లా ప్లాన్ చేసుకోవడానికి హెడ్జింగ్ అంటారు. ఎగ్జాంపుల్ దీనికి ఇంకోటి హెడ్జింగ్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, మీద ఒక షాప్ ఉంది, ఫైర్ వల్ల ఏమైనా గూడ్స్ అన్నీ కాలిపోవచ్చు, ఇలాంటి కేసెస్ ఏమైనా ఉంటే అనుకున్నప్పుడు దాని హెడ్జింగ్ ఏంటి అంటే ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం. సో అలాంటి డెసిషన్స్ అనేవి కూడా మనం కరెక్ట్ రిస్క్ పరంగా కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, డివిడెండ్ డెసిషన్స్. దీస్ డెసిషన్స్ రిలేట్ టు ద డిటర్మినేషన్ యాజ్ టు how much and how frequently cash can be paid out of the profits of an organization as income for its owners or shareholders. అంటే ఇక్కడ ఏమైనా డివిడెండ్ డెసిషన్స్ పేరులోనే ఉంది. డివిడెండ్ ఎవరికి పే చేస్తాము? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి పే చేస్తాము. సో ఈ డివిడెండ్ డెసిషన్స్ అంటే ఏమని చెప్తుంది, మనం ఎంత పే చేయాలి, అలాగే ఎంత ఫ్రీక్వెన్సీగా పే చేయాలి, ఎవ్రీ ఇయర్ పే చేద్దామా లేదా మంత్లీ పే చేద్దామా, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఎలా పే చేయాలి అన్నది కూడా మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. And next, the owner of any profit making organization looks for reward for his investment in two ways. ఇప్పుడు నేను ఒక ఫర్మ్లో ఇన్వెస్ట్ చేసామా అనుకోండి, ఊరికి ఇన్వెస్ట్ చేయం కదండి, దాని మీద నుంచి ఏదో ఒక రిటర్న్ మనం ఆశిస్తాం. ఆ రిటర్న్ ఎలా ఆశిస్తాం? ఒకటి, ద గ్రోత్ ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్టెడ్ అండ్ ద క్యాష్ పెయిడ్ అవుట్ యాజ్ ఇన్కమ్. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్, అంటే ఇప్పుడు కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, లిస్టెడ్ కంపెనీ అయ్యుండి అందులో షేర్స్లో ఇన్వెస్ట్ చేసాము, నా షేర్ వాల్యూ పెరిగినా నాకు పర్వాలేదు, లేకపోతే క్యాష్ పెయిడ్ అవుట్ యాజ్ ఇన్కమ్, దట్ ఈజ్ నథింగ్ బట్ డివిడెండ్. ఈ రెండింటిని బేస్ చేసుకొని అందులో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఒక ఓనర్ అనే వ్యక్తి డిసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఎలా అవుట్కమ్ యూస్ చేస్తారు? గ్రోత్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ అండ్ క్యాష్ పెయిడ్ అవుట్ యాజ్ ఇన్కమ్. ఫర్ ఈ సోల్ ట్రేడర్ దిస్ ఇన్కమ్ వుడ్ బి టర్మ్డ్ యాజ్ డ్రాయింగ్స్ అండ్ ఫర్ లిమిటెడ్ కంపెనీ ద టర్మ్ ఈస్ డివిడెండ్స్. అంటే ఒక సోల్ ట్రేడర్ పరంగా చూసుకుంటే ఈ ప్రాఫిట్స్ని మనం క్యాపిటల్కి యాడ్ చేసేస్తాం, విత్డ్రా చేసుకున్నప్పుడు డ్రాయింగ్స్ కింద లెక్కేస్తాం. బట్ కంపెనీలో దాన్ని ఏం చేస్తామంటే డివిడెండ్స్ కింద కన్సిడర్ చేస్తాము. The dividend decision thus has two elements: the amount to be paid out and the amount to be retained to support the growth of the organization. The latter being also financing decision, the level and regular growth of dividends represent a significant factor in determining a profit-making company's market value. That is, the value placed on its shares by the stock market. ఇప్పుడు మనం డివిడెండ్ డెసిషన్ ఏం తీసుకుంటాము? ఇప్పుడు 1 lakh ప్రాఫిట్ వచ్చింది, మొత్తం 1 lakh నేను ఓనర్స్కి పనిచేస్తాను అని పనిచేస్తే కుదరదు కదా. నెక్స్ట్ టైం మనం ఆపరేషన్స్ చేయాలి అంటే మనకు మళ్ళీ ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్ళలేము. సో ఆ 1 lakhలో ఒక 20,000 నేను షేర్ ఓనర్స్కి ఇచ్చేస్తాను, మిగతా 80,000 రిటైన్ చేసుకుని నా బిజినెస్ ఎక్స్పాన్షన్కి యూస్ చేస్తాను, లేదా నార్మల్ డే టు డే ఆపరేషన్స్కి యూస్ చేస్తాను. అలాంటి కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్ 3 types of decisions are interrelated. ఈ మూడు ఒకదానికొకటి ఇంటర్రిలేటెడ్గానే ఉంటాయి. ద ఫస్ట్ 2 పర్టైనింగ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆ ఫస్ట్ 2 ఏంటివి? ఈ ఫినాన్స్ డెసిషన్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. ఈ రెండు ఏ ఆర్గనైజేషన్ కానీ తీసుకోవాలి. బట్ ఈ డివిడెండ్ డెసిషన్ అన్నది ఏ ఫర్మ్ అయితే ప్రాఫిట్లో ఉందో, ఏ కంపెనీ అయితే ప్రాఫిట్లో ఉంటుందో, ప్రాఫిట్ ఉన్నప్పుడు మాత్రమే మనం డివిడెండ్ పే చేస్తాం. సో ప్రాఫిట్ ఫర్మ్స్కి మాత్రమే ఇది డివిడెండ్ డెసిషన్ అనేది అప్లికబుల్ అవుతుంది, అదే చెప్పారండి. నెక్స్ట్ హియర్ షార్ట్ టర్మ్ ఫినాన్స్ డెసిషన్స్ ఆర్ ఫంక్షన్. Working capital management. General short-term decisions are reduced to management of current assets and current liability. That is working capital management. Working capital management తెలుసు కదా. వర్కింగ్ క్యాపిటల్ ఏంటి? మన డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ని రన్ చేయడం కోసం మనకు అవసరమైనటువంటి క్యాపిటల్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వర్కింగ్ క్యాపిటల్. సో కరెంట్ అసెట్ని, కరెంట్ లైబిలిటీని మేనేజ్ చేయడం వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ టర్మ్ ఫినాన్స్ డెసిషన్స్. ఇప్పుడు అసలు ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన బిజినెస్లో అనేది తెలుసుకుందాం. Importance of financial management cannot be overemphasized. It is indeed the key of successful business operations. Without proper administration of finance, no business enterprise can reach its full potentials for growth and success. Money is to an enterprise what oil is to an engine. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మనం ఫినాన్షియల్ మేనేజ్మెంట్ని చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు, అందుకని తక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదండి. దీనికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు అంటే ఒక బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే ఒకళ్ళు ఫినాన్షియల్ పరంగా తీసుకునేటువంటి డెసిషన్సే కారణమవుతాయి. ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫినాన్స్ అన్న డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా మనకి ఏ విధంగా ఎక్కడెక్కడ అవసరం, ఎలా అవసరం, ఎక్కడెంత పెట్టాలి, అలాంటి డెసిషన్స్ని కరెక్ట్గా తీసుకోవడం చాలా అవసరం అండి. ఇప్పుడు ఫినాన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ మనీ. దీని ఎందుకు ఇంపార్టెంట్ అంటే
ఒక ఇంజన్కి ఆయిల్ ఎంత ఇంపార్టెంటో ఒక బిజినెస్ అన్నది రన్ అవ్వాలి అంటే మనీ కూడా అంతే ఇంపార్టెంట్. సో దానికి చాలా ప్రయారిటీ ఉంది. ఇప్పుడు ఫినాన్స్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లానింగ్ ఇన్వెస్ట్మెంట్, ఫండింగ్ ద ఇన్వెస్ట్మెంట్, మానిటరింగ్ ఎక్స్పెన్సెస్ అగేన్స్ట్ బడ్జెట్ అండ్ మేనేజింగ్ గెయిన్స్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటి? ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి. తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటని ప్లాన్ చేసుకోవాలి. వాటిని కరెక్ట్గా ఫండింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం బడ్జెట్ వేసుకున్నాము, దీనికి ఇంత ఖర్చు అవుతుందని ఆ ఖర్చు మించి ఎక్కువ అవ్వకుండా, ఒకవేళ అయినా రీజనబుల్గా అయ్యే విధంగా వాటిని మానిటరింగ్ చేసుకుంటూ ఉండడం. అండ్ దాని నుంచి ఇంత కష్టపడేది గెయిన్ కోసమే కదండి, ఆ గెయిన్ కూడా కరెక్ట్గా మనకు ప్రాఫిటబుల్గా వచ్చే విధంగా మనం మేనేజ్ చేసుకోవడం ఫినాన్షియల్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మీన్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్ రిలేటెడ్ టు అన్ ఆర్గనైజేషన్ ఫినాన్స్. ఓకే, ద best way to demonstrate the importance of good financial management is to describe some of the tasks that involves. ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఏ టాస్క్ ఇన్వాల్వ్ అవుతుంది? ఫస్ట్, టు టేక్ కేర్ నాట్ టు ఓవర్ ఇన్వెస్ట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకుండా, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదని. నాట్ టు ఓవర్ ఇన్వెస్ట్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓవర్ ఇన్వెస్ట్మెంట్ అంటే అసలు లేకుండా కాదు, ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు, మనకు అవసరమైనంత వరకు ఇన్వెస్ట్ చేయగలగడం ఒకటి. నెక్స్ట్, బ్యాలెన్సింగ్ క్యాష్ అవుట్ఫ్లో విత్ క్యాష్ ఇన్ఫ్లో. మనకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, వాటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడం. ఎన్షూరింగ్ దట్ దేర్ ఈజ్ ఏ సఫిషియంట్ లెవెల్ ఆఫ్ షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్. షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ మనకు సఫిషియెంట్గానే ఉందా, మొత్తం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేసామా, లేకుండా ప్రెజెంట్కి కూడా మనం ఉంచుకున్నామా, వాటి బ్యాలెన్స్ ఎంత, అలాంటివన్నిటి గురించి. సెట్టింగ్ సేల్స్ రెవెన్యూ టార్గెట్స్ దట్ విల్ డెలివర్ గ్రోత్. ఎంత మనం సేల్స్ చేస్తాము బాగానే ఉంది, బట్ ఎంత మన టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంత టార్గెట్ కనుక మన సేల్ కనుక రీచ్ అయితే మనకి ఇంత గ్రోత్ వస్తుంది, ఇలాంటివన్నీ వాటి టార్గెట్స్ సెట్ చేయడం కోసం. ఇంక్రీజింగ్ గ్రాస్ ప్రాఫిట్ బై సెట్టింగ్ ద కరెక్ట్ ప్రైజింగ్ ఫర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు మీ ప్రోడక్ట్ని అండర్ ప్రైస్ చేసిన ప్రాబ్లం అవుతుంది, ఓవర్ ప్రైజింగ్ చేసిన ప్రాబ్లం అవుతుంది, దాన్ని కరెక్ట్గా ప్రైజింగ్ అనేది ఇవ్వగలగాలి. అండ్ నెక్స్ట్, controlling the level of general and administrative expenses by finding more cost efficient ways of running the day-to-day business operations. ఇప్పుడు మనం జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ని కూడా కరెక్ట్గా కంట్రోల్ చేయగలగడం. నెక్స్ట్, ట్యాక్స్ ప్లానింగ్ దట్ విల్ మినిమైజ్ ద ట్యాక్సెస్ ఏ బిజినెస్ హ్యాస్ టు పే. ఇక్కడ ట్యాక్స్ ప్లానింగ్ అన్నారండి, అంటే డిబెంచర్స్ మీద ఇస్తున్నాము, దాని మీద ఇంట్రెస్ట్ అనేది మనకి ప్రాఫిట్లో నుంచి కట్ చేసుకొని ఇవ్వచ్చు, అంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ అనే ఎక్స్పెన్స్. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ ప్లానింగ్ అవుతుంది. ఇలాంటి కొన్ని క్రిటికల్ డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు స్కోప్ చూద్దాం. స్కోప్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ఎక్విజిషన్ అండ్ యూస్ ఆఫ్ ఫండ్స్ బై అన్ ఆర్గనైజేషన్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ చూసాం, ఇందాక నుంచి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్, యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్, మేజర్ అదే బేస్ మీద చెప్తున్నారు. బేస్డ్ ఆన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, Guru Edra Solomon concepts of financial management. Following aspects are taken in detail under the study of financial management. ఇది బేస్ కింద ఆయన చెప్తున్నారండి ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో. ఏంటివి అవి? డిటర్మినేషన్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ద రేట్ ఆఫ్ గ్రోత్. డిటర్మినేషన్ ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. Determining the mix of enterprise financing, that is considerable level of debts to equity, etc. Analysis, planning and control of financial affairs of the enterprise. అంటే ఇప్పుడు మన సైజ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ని డిపెండ్ చేసుకొని దానికి ఎంత గ్రోత్ ఉండాలి, ఏంటి డిసిషన్స్ ఆ గ్రోత్కి ఎలా అవ్వాలి అంటే సేల్స్ టార్గెట్స్ రీచ్ అవ్వడం ఒకటి, ఇలాంటి డిసిషన్స్ తీసుకోవడం. లేదు, కంపోజిషన్ ఆఫ్ అసెట్స్, మనకి ఎంత అసెట్స్ కావాలి, ఫిక్స్డ్ అసెట్స్లో ఎక్కువ ఉండాలా లేకపోతే కరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలా, ఇలాంటివి ఒకటి. డిటర్మైనింగ్ ద మిక్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఫినాన్సింగ్, ఈ డెట్ అండ్ ఈక్విటీ రేషియో కరెక్ట్గా మనకి బ్యాలెన్సింగ్ ఉండేలా పెట్టుకోవడం ఒకటి. అనాలిసిస్, ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫినాన్షియల్ అఫైర్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. ఓకే కదా. ఇప్పుడు నెక్స్ట్, the scope of financial management has undergone changes over the years. Until the middle of this century, its scope was limited to procurement of funds under major events in the life of the enterprise such as promotion, expansion, merger, etc. In modern times, the financial management includes, besides procurement of funds, the three different kinds of decisions, namely investment, financing and dividend. All the three types of decisions would be dealt in detail further during the course of this chapter. ఇది ఏమని చెప్తున్నారు ఈ పేర మొత్తం? మనకి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ట్రాన్సిషనల్ ఫేజెస్ ఇందాక ఆల్రెడీ చూసేసాం కదా, ఆ ఫేజెస్ గురించి చెప్తున్నారు. ఒకప్పుడు అంటే జస్ట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఫండ్స్, ఇది మేజర్గా ఫినాన్షియల్ మేనేజర్స్కి ఉండాల్సిన లక్షణం కింద కన్సిడర్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ మోడర్న్ టైమ్స్లో అది ఫండ్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం గురించి మాత్రమే కాదండి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ఫినాన్సింగ్ డెసిషన్ అండ్ డివిడెండ్ డెసిషన్, ఈ త్రీ డెసిషన్స్ని తీసుకునే విధంగా కూడా ఉంది అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్, the given figure depicts the overview of the scope and functions of the financial management. It also gives the interrelation between the market value, financial decision and risk-return trade-off. The finance manager, in a bid to maximize the shareholders' wealth, should strive to maximize returns in relation to the given risk.
He should seek courses of action that avoid unnecessary risk. To ensure maximum return, funds flowing in and out of the firm should be constantly monitored to assure that they are safeguarded and properly utilized. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారండి. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి మార్కెట్ వాల్యూ, ఫినాన్షియల్ డెసిషన్స్కి అండ్ రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ ఇమీడియట్కి మధ్య ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్ ఏంటని చెప్పి ఓవర్వ్యూ దీనికి ఈ బొమ్మలో మీకు క్లియర్గా ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్, ఫినాన్షియల్ మేనేజర్ టు మ్యాక్సిమైజ్ షేర్ హోల్డర్స్ వెల్త్ని మ్యాక్సిమైజ్ చేయడం కోసం తను చాలా కష్టపడతాడు. అండ్ దట్ ఇన్ రిలేషన్ టు ద గివెన్ రిస్క్ హీ షుడ్ సీక్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ అవాయిడ్ అన్నెసరీ రిస్క్ అన్నది తీసుకోవాలి, బట్ అన్నెసరీగా రిస్క్ అన్నది తీసుకోకూడదు. నెక్స్ట్, టు ఎన్ష్యూర్ మ్యాక్సిమం రిటర్న్, ఫండ్స్ ఫ్లోయింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద ఫర్మ్ షుడ్ బి కాన్స్టెంట్లీ మానిటర్. మ్యాక్సిమం రిటర్న్ కావాలి అంటే మనకి ఫండ్స్ ఎంత వస్తుందో ఎంత అవుతుంది వీటిని కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ ఉండాలి. సో దట్ షుడ్ బి సేఫ్ గార్డ్ ప్రాపర్లీ యూటిలైజ్డ్. వాటిని అన్యూటిలైజ్ చేయకుండా కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నాము అని ఒక కన్క్లూషన్కి రావడం కోసం. సో ఇది ఒక బొమ్మ ఆ బొమ్మ ఏంటంటే జస్ట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. దేనికి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ యూస్ చేస్తున్నామంటే మ్యాక్సిమైజేషన్ ఆఫ్ షేర్ వాల్యూ. ఆ షేర్ వాల్యూ మ్యాక్సిమైజేషన్ ఎలా తెలుస్తుంది? మనం తీసుకునేటువంటి ఫినాన్షియల్ డెసిషన్స్ ద్వారా. ఫినాన్షియల్ డెసిషన్స్ ఏంటి? ఫినాన్షియల్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ డివిడెండ్ డెసిషన్స్. ఈ మూడింటి మీద మనకి ఎంతో కొంత రిటర్న్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంటుంది. ఈ రిటర్న్కి రిస్క్కి మధ్యలో ట్రేడ్ ఆఫ్ అంటే బ్యాలెన్సింగ్ చేయగలగడం. ఓకే కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్, objectives of financial management. Efficient financial management requires the existence of some objectives or goals because judgment as to whether or not the financial decisions is efficient must be made in the light of some objective. ఇది ఏంటి అంటే ఇప్పుడు మనం ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకున్నాం, వీటిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, అందులో ఇన్వెస్ట్ చేస్తే బాగోదు, మనకి లాస్ వస్తుంది లేదా ఇందులో ప్రాఫిట్ వస్తుంది, ఇలాంటి కొన్ని డెసిషన్స్ తీసుకున్నాము. కానీ అది కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉండి ఆ ఆబ్జెక్టివ్ని రీచ్ అయ్యే విధంగా ఉంటే ఆ డెసిషన్ కరెక్ట్, లేదు ఆబ్జెక్టివ్ని రీచ్ అవ్వట్లేదంటే ఆ డెసిషన్ అనేది మీరు రాంగ్గా తీసుకున్నట్టు లెక్క. సో ఫర్ దట్ ఎవ్రీ షుడ్ బి హ్యావ్ సమ్ ఆబ్జెక్టివ్, ఎవ్రీ ఫర్మ్ విల్ హ్యావ్ సమ్ ఆబ్జెక్టివ్. ఆల్సో వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఆర్ పాసిబుల్. చాలా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, బట్ మనం మేజర్గా ఏం తీసుకుంటున్నామంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్, ఈ రెండింటినే కన్సిడర్ చేస్తున్నాము. ఒక బిజినెస్కి ఉండేటువంటి మేజర్ ఆబ్జెక్టివ్ మనం ఏం కన్సిడర్ చేస్తున్నామండి? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ వెల్త్ ఆర్ వాల్యూ మ్యాక్సిమైజేషన్. ఈ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ గురించి చూద్దాం. ఇట్ హ్యాస్ ట్రెడిషనల్లీ బీన్ ఆర్గ్యూడ్ దట్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్. ఇది మనకి ఫస్ట్ నుంచే ఉంది. ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఆర్గ్యుమెంట్ ఏంటి, ఒక కంపెనీ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రాఫిట్ ఎర్న్ చేయడమే, అంతకుమించి పెద్ద ఆబ్జెక్టివ్ ఏం లేదు వాళ్ళది. హెన్స్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ కూడా అదే అయి ఉంటుంది. సో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ కూడా మనం ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనుకుంటున్నాం. This implies that the finance manager has to make decisions in a manner so that the profits of the concern are maximized. సో ఇప్పుడు ఏమని చెప్తున్నా, మనం మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. ఆ ఆబ్జెక్టివ్ పరంగా ఆ ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ అయ్యే విధంగా ఫినాన్స్ మేనేజర్ అనే వ్యక్తి తన డెసిషన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈచ్ ఆల్టర్నేటివ్ దెర్ ఈస్ టు బి సీన్ సో యాజ్ టు వెదర్ ఆర్ నాట్ గివ్ ఇట్స్ మ్యాక్సిమం ప్రాఫిట్. ఉన్న ఆల్టర్నేటివ్స్లో మనం మేజర్గా తను ఏం చెక్ చేస్తాడు, మనకి ఏది మ్యాక్సిమం ప్రాఫిట్ ఇస్తుంది, దీన్ని మన తను వెరిఫై చేస్తాడు. నెక్స్ట్, however, profit maximization cannot be sole objective of a company. It is at best a limited objective. If profit is given undue importance, a number of problems can be arised. Some of these have been discussed below. ఇప్పుడు మనం ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది బిజినెస్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అని చెప్తున్నాము, కానీ అదే ఆబ్జెక్టివ్ దానికోసమే పనిచేస్తున్నారు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఏ లిమిటెడ్ ఆబ్జెక్టివ్. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అంటే జస్ట్ ఒక లిమిటెడ్ ఆబ్జెక్టివ్ తప్ప అదే మెయిన్ ఆబ్జెక్టివ్ కాదు అని ఒక పాయింట్ అండి. ఎందుకు కానీ అలాగని మనం ప్రాఫిట్కి కనుక ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ప్రాఫిట్స్ లేకుండా ఏ బిజినెస్ ఎన్నాళ్ళు రన్ అవుతుంది చెప్పండి. ప్రాఫిట్స్ అనేది మేజర్ ఇంపార్టెంటే. ఒకవేళ ప్రాఫిట్ లేకపోతే మనం చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దాని మీద కొన్ని పాయింట్స్ బ్రీఫ్గా ఇచ్చారు. ఫస్ట్ది, the term profit is vague. It does not clarify what exactly it means. It conveys a different meaning to different people. For example, profit may be in short term or long term period. It may be total profit or rate of profit, etc. ప్రాఫిట్ అనేది ఒక చిన్న వర్డ్ అంతే, అది కరెక్ట్గా ఇది ప్రాఫిట్ అని చెప్పి ఏం క్లారిటీ ఇవ్వదు. ప్రాఫిట్ మేబీ షార్ట్ టర్మ్ అంటే ఈ 1 year కన్సిడర్ చేసుకుంటా, అదే 10 years నాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్తా, లేకపోతే మొత్తం మీద నాకు ఇంత రేట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చిందని చెప్తా. ఇది ఏంటి అనేది ప్రాఫిట్ అనేది ఒక వ్యాగ్ టర్మ్. వ్యాగ్ మీన్స్ you can include anything in it. Next, profit maximization has to be attempted with a realization of risk involved. ఈ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ మేజర్ ఆబ్జెక్టివ్ అని చెప్తున్నాము, కానీ అందులో రిస్క్ అనేది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చాలా హై రిస్కీ ప్రాజెక్ట్లో అయితే హై ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇప్పుడు మనం ప్రాఫిట్ మేజర్ కదా అనుకుని దానికి వెళ్ళిపోలేం కదండి. సో రిస్క్ను కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాఫిట్ ఒక్కటే ఆబ్జెక్టివ్ కాదు, రిస్క్ కూడా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ ద టైమ్ ప్యాటర్న్ ఆఫ్ రిటర్న్స్. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఒక్కటే ఆబ్జెక్టివ్ అనుకున్నప్పుడు మనం టైంని కన్సిడర్ చేయం. కానీ కొన్ని కేసెస్లో ఎలా ఉంటాయి, నాకు దగ్గరికి 2 ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి, ప్రాజెక్ట్ ఏ అండ్ ప్రాజెక్ట్ బి. ప్రాజెక్ట్ ఏలో నేను ఇన్వెస్ట్ చేస్తే ప్రాజెక్ట్ బి కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే మనం ఇన్వెస్ట్ చేసిన 20 years తర్వాత 10 years తర్వాత ప్రాఫిట్స్ వస్తాయి. అదే ప్రాజెక్ట్ బీలో అనుకోండి ఇమీడియట్గా వచ్చేస్తాయి. సో దాంట్లో మనం ఏది కన్సిడర్ చేయొచ్చు, మేబీ ప్రాజెక్ట్ బి కన్సిడర్ చేయొచ్చు ప్రాజెక్ట్ ఏ కన్నా. సో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది డెసిషన్ దేని మీద తీసుకున్నాము, టైం పీరియడ్ని కూడా కన్సిడర్ చేసాం, నాట్ ఓన్లీ ప్రాఫిట్. ఓకే, అండ్ నెక్స్ట్, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ యాజ్ ఆబ్జెక్టివ్ is too narrow. It fails to take into account the social considerations also the obligations to various interests of workers, consumers, society, etc., as well as the ethical trade practices. If these factors are ignored, a company cannot survive for long. Profit maximization at the cost of social and moral obligations is a short-sighted policy. అంటే ఇప్పుడు మన ప్రాఫిట్ ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పి మన సోషల్ ఆబ్లిగేషన్స్ని సైడ్ తీసేయలేము. సోషల్ ఫ్యాక్టర్స్ని ఇగ్నోర్ చేసిన ఏ కంపెనీ కూడా లాంగ్ టర్మ్గా రన్ అవ్వలేదు. ఇట్ విల్ బీ ఏ షార్ట్ టర్మ్. నెక్స్ట్, వెల్త్ మ్యాక్సిమైజేషన్. వెల్త్ మ్యాక్సిమైజేషన్ తెలుసుకోవడానికి ముందు అసలు వెల్త్ అంటే ఏంటి? వెల్త్ ఆర్ వాల్యూ మ్యాక్సిమైజేషన్ మోడల్. షేర్ హోల్డర్స్ వెల్త్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అడ్జస్టెడ్ విత్ ద టైమింగ్ అండ్ రిస్క్. దీనికి సింపుల్గా ఏం చెప్పారు, వెల్త్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ బెనిఫిట్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ కాస్ట్. It is important that benefits measured by the finance manager are in terms of cash flow. Finance manager should emphasize on cash flow for investment or financing decisions, not on accounting profit. ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. అకౌంటింగ్ ప్రాఫిట్ బేస్ మీద కాదు, వచ్చేటువంటి క్యాష్ ఫ్లో బేస్ మీద ఫినాన్స్ మేనేజర్ అనే వ్యక్తి డెసిషన్ తీసుకోవాలి. షేర్ హోల్డర్ వాల్యూ మ్యాక్సిమైజేషన్ మోడల్ holds that the primary goal of the firm is to maximize its market value and implies that business decisions should seek to increase the net present value of the economic profits of the firm. So for measuring and maximizing shareholders' wealth, finance manager should follow these 3 approaches. ఈ వెల్త్ మ్యాక్సిమైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని చెప్తారంటే, షేర్ హోల్డర్కి మనం ఎక్కువ ప్రాఫిట్ ఇవ్వాలి అన్నదే పాయింట్గా మనం కన్సిడర్ చేస్తాము. వెల్త్ మ్యాక్సిమైజ్ చేయడమే మన యొక్క ఫర్మ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ కింద కన్సిడర్ చేస్తారు. సో వాళ్ళ వెల్త్ని మనం ఎలా ఇంక్రీజ్ చేయాలి అన్నప్పుడు ఫినాన్స్ మేనేజర్ అనే వ్యక్తి ఈ 3 ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతాడు. ఫస్ట్ది క్యాష్ ఫ్లో అప్రోచ్, నాట్ అకౌంటింగ్ ప్రాఫిట్. అకౌంటింగ్ ప్రాఫిట్ని యూజ్ చేయకూడదు, క్యాష్ ఎంత వచ్చింది అనే దాని మీద యూజ్ చేయడం. కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్, ఏదైతే కాస్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏది తక్కువ కాస్ట్లో ఉందో తీసుకోవడం ఒకటి. అప్లికేషన్ ఆఫ్ టైం వాల్యూ ఆఫ్ మనీ, టైంని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. హౌ డు వీ మెజర్ ద వాల్యూ ఆర్ వెల్త్ ఆఫ్ ఎ ఫర్మ్. ఒక ఫర్మ్ యొక్క వాల్యూని ఎలా కన్సిడర్ చేస్తాము, ఎలా మెజర్ చేస్తాము ఫర్మ్ యొక్క వాల్యూని అనేది చిన్న ఎగ్జాంపుల్గా చెప్పారు చూడండి. Value of a firm is represented by the market price of the company's common stock. Common stock అంటే ఏంటి, ఇక్కడ షేర్ క్యాపిటల్ అనేది. ఒక ఫర్మ్ యొక్క వాల్యూ ఎలా డిసైడ్ చేస్తామంటే దాని యొక్క మార్కెట్లో దాని షేర్కి ఎంత వాల్యూ ఉన్నది అన్న బేస్ మీద ఒక ఫర్మ్ యొక్క వాల్యూ డిసైడ్ చేసుకోవచ్చు. The market price of a firm stock represents the focal judgment of all market participants as to what the value of the particular firm is. ఉన్న అందరు పార్టిసిపెంట్స్లోకి ఈ పార్టిసిపెంట్ది ఎంత అని చెప్పి మన ఒక కంపారిజన్ అనేది తీసుకోవచ్చు. It takes into account present and prospective future earnings per share, the timing and the risk of these earnings, the dividend policy of the firm and many other factors that bear upon the market prices. ఇప్పుడు మార్కెట్ ప్రైసెస్ అనేది దేని మీద డిసైడ్ అవుతుందంటే మనం తీసుకునేటువంటి డివిడెండ్ పాలసీ అవ్వచ్చు, లేకపోతే మనకు వచ్చేటువంటి ఎర్నింగ్స్ పర్ షేర్ మీద డిసైడ్ అవ్వచ్చు, లేకపోతే ఎంత టైంలో రిటర్న్స్ ఇస్తున్నాము, లేకపోతే రిస్క్ ఎంత ఉంటుంది దీంట్లో. ఇలాంటి కొన్ని పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకొని మన యొక్క ఫర్మ్ వాల్యూ అండ్ కామన్ స్టాక్ అంటే మన ఈక్విటీ షేర్స్ వాల్యూ అనేది మార్కెట్లో పెరుగుతూ ఉంటుంది. సో ద మార్కెట్ ప్రైస్ సర్వ్స్ యాజ్ ఎ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆర్ రిపోర్ట్ కార్డ్ ఆఫ్ ద ఫర్మ్స్ ప్రోగ్రెస్. ఫర్మ్ ప్రోగ్రెస్ అంటే ఫర్మ్ మనకి ప్రాఫిట్స్లోకి వెళ్తుందా, లాసెస్లోకి వెళ్తుందా, లేకపోతే దాని పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుందా లేదా తగ్గిపోతుందా, ఇలాంటివన్నీ ఫర్మ్ యొక్క వాల్యూ మీద డిసైడ్ చేసుకొని చెప్పచ్చు. కాకపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు, స్టాక్ హోల్డర్స్కి బదులుగా మేనేజ్మెంట్ చేస్తుంది. అంటే మేనేజర్స్ ఇవన్నీ మొత్తం కాన్సెప్ట్స్ మొత్తం తనలే చేస్తారు. ఈ స్టాక్ హోల్డర్స్ ఏం చేస్తారు, మేనేజర్స్ని హైర్ చేసుకుంటారు. ఎందుకు అంటే స్టాక్ హోల్డర్స్ హ్యావ్ ద అబ్సల్యూట్ పవర్ టు హైర్ అండ్ ఫైర్. అంటే అపాయింట్ చేసుకోవడానికైనా వాళ్ళని జాబ్లోంచి తీసేయడం కోసం అయినా కూడా మేజర్ లాస్ట్ అబ్సల్యూట్ పవర్ ఎవరి దగ్గర ఉంటుందండి, స్టాక్ హోల్డర్స్ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు ఎవరినైనా హైర్ చేసుకుంటారు వాళ్ళ ఫర్మ్స్ని రన్ చేయడం కోసం. వీళ్ళు మేనేజర్స్ ఏం చేస్తారు, దేర్ ఇంట్రెస్ట్ అండ్ మ్యాక్సిమం స్టాక్ ప్రైజెస్, వాళ్ళ ఇంట్రెస్ట్లు పక్కన పెట్టేసి మ్యాక్సిమం స్టాక్ ప్రైజెస్
ఆ కామన్ స్టాక్ యొక్క ప్రైస్ని ఫర్మ్ మార్కెట్లో పెంచడం కోసం చాలా ట్రై చేస్తారు. బికాస్ మార్కెట్స్ ఆర్ ఎఫిషియెంట్. వీళ్ళు కరెక్ట్గా పనిచేసి ఉంటే షేర్ హోల్డర్స్ వెల్త్ మ్యాక్సిమైజ్ అయింది. వెల్త్ మ్యాక్సిమైజ్ అయితే ఆటోమేటిక్గా ఫర్మ్ వాల్యూ మ్యాక్సిమైజ్ అవుతుంది, విచ్ విల్ లెడ్ టు సొసైటల్ వెల్త్ ఈజ్ మ్యాక్సిమైజ్డ్. ఓకే కదా. నెక్స్ట్ పాయింట్, value of the firm is equal to number of shares into market price of shares. Why wealth maximization works? Before we answer this question, it is important to first understand and know what other goals. ఇప్పుడు మనం బిజినెస్కి మెయిన్ గోల్స్ రెండు అనుకున్నాం, ఒకటి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, ఇంకోటి వెల్త్ మ్యాక్సిమైజేషన్. ఈ రెండు కాకుండా ఇంకా కొన్ని గోల్స్ ఉంటాయండి ఫర్మ్కి. ఏంటి అంటే ఫస్ట్ అచీవింగ్ ఏ హయ్యర్ గ్రోత్ రేట్, గ్రోత్ బాగుండాలి అనుకోవడం ఒకటి, బాగా హై గ్రోత్ రేట్ ఉండాలి మార్కెట్లో, దాన్ని అచీవ్ చేయడం ఒకటి. మార్కెట్ మొత్తంలో ఒక 100% ఉంటే ఒక 25% లేకపోతే వాళ్ళు ఇంత పర్సంటేజ్ అటైనింగ్ ద లార్జర్ మార్కెట్ షేర్ తీసుకోవాలి అని ఒకటి. గెయినింగ్ లీడర్షిప్ ఇన్ ద మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్లో కానీ టెక్నాలజీ పరంగా లీడర్షిప్ అనేది ఉండాలి అనుకోవడం. ఎంప్లాయీ వెల్ఫేర్ గురించి ఆలోచించడం ఒకటి. కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇది మేజర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ బిజినెస్. ఇంప్రూవింగ్ కమ్యూనిటీ లైఫ్, సపోర్టింగ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, మన కొన్ని సోషల్ ఆబ్లిగేషన్స్ని కూడా బేస్ చేసుకొని ఫాలో అవ్వడం. ఇవన్నీ కూడా ఒక ఫర్మ్కి ఉండేటువంటి ఆబ్జెక్టివ్స్ కిందే వస్తాయి. సో ద అబోవ్ గోల్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ ద ప్రైమరీ గోల్స్ రిమైన్ టు బి వెల్త్ మ్యాక్సిమైజేషన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ఒక ఫర్మ్కి, కాకపోతే ప్రైమరీ గోల్, మేజర్ ఇంపార్టెంట్ గోల్ ఏంటంటే వెల్త్ మ్యాక్సిమైజేషన్. బికాస్ ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ రన్ అవ్వాలన్నా, నిలబడాలి అన్నా ఖచ్చితంగా దానికి ప్రాఫిట్ ఉండాలి, అండ్ ద వెల్త్ షుడ్ బి ద మ్యాక్సిమైజ్డ్. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ప్రాఫిట్ వర్సెస్ వాల్యూ మ్యాక్సిమైజేషన్ ప్రిన్సిపల్. ఇప్పుడు ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అంటున్నాము, వెల్త్ మ్యాక్సిమైజేషన్ అంటున్నాము. ఈ రెండింటికి మధ్యటువంటి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి? In any company, the management is the decision-taking authority. ఏ కంపెనీలో అయినా కానివ్వండి, స్టాక్ హోల్డ్ మేనేజ్మెంట్ అనేది డెసిషన్స్ తీసుకుంటుంది. యాజ్ ఎ నార్మల్ టెండెన్సీ, ద మేనేజ్మెంట్ మే పర్సూ ఇట్స్ ఓన్ పర్సనల్ గోల్స్. మేనేజ్మెంట్ వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ అయితే చాలు, వెల్త్తో వాళ్ళకి సంబంధం లేదు. షేర్ హోల్డర్స్కి మాత్రమే వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఇంపార్టెంట్, బట్ మేనేజర్స్కి అది అవసరం లేదు. సో వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళ పర్సనల్ గోల్ అంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కోసం ట్రై చేస్తారు వెల్త్ మ్యాక్సిమైజేషన్ కంటే. But in an organization where there is a significant outside participation, ఎవరెవరు షేర్ హోల్డర్స్ ఉండొచ్చు, లెండర్స్ ఉండొచ్చు, లేదా ఎంప్లాయీస్ గురించి కావచ్చు, మే నాట్ బీ ఏబుల్ టు ఎక్స్క్లూజివ్లీ పర్స్యూ ఇట్ పర్సనల్ గోల్స్. అలా వేరే వాళ్ళ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ తన పర్సనల్ ఆబ్జెక్టివ్ ఏంటది, ప్రాఫిట్ మ్యాక్సిమేషన్, ఓన్లీ దాని బేస్ మీద మాత్రమే వెళ్ళలేదు. సో వీళ్ళ యొక్క పర్సనల్ ఆబ్జెక్టివ్స్ అంటే వెల్త్ మ్యాక్సిమేషన్, ఈ రెండింటిని కూడా రీచ్ అవ్వాలి. Every entity associated with the company will evaluate the performance of the management from the fulfillment of its own objective. ఇప్పుడు షేర్ హోల్డర్ పరంగా చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, నాకు డివిడెండ్స్ కరెక్ట్గా పే చేస్తున్నారా, నా షేర్ వాల్యూ పెరుగుతుందా అని తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చూసుకుంటాడు. లెండర్స్ చూస్తున్నారు అనుకోండి, నా డెట్ మొత్తం సెక్యూర్డ్గానే ఉందా, వీళ్ళు పే చేయగలరా, నాకు ఇంట్రెస్ట్ కరెక్ట్గా ఇస్తారా, ఇలా తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను చూసుకుంటాడు. ఇలా అందరి పాయింట్ ఆఫ్ వ్యూని కవర్ చేసుకుంటూ మేనేజ్మెంట్ అనేది డెసిషన్స్ తీసుకుంటూ వాళ్ళకి వీళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ రాకుండా చూసుకోవాలి. The wealth maximization objective is generally in accord with the interest of the various groups such as owners, employees, creditors and society. Thus it may be consistent with the management objective of survival. Owing to the limitation, ఈ లిమిటేషన్స్ కనుక తీసేస్తే ఇన్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఇన్ టుడేస్ రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ విచ్ ఈస్ అన్సర్టన్ అండ్ మల్టీ పీరియడ్ ఇన్ నేచర్, వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఇస్ బెటర్ ఆబ్జెక్టివ్. కరెక్ట్ ప్రజెంట్ ప్రాక్టికాలిటీకి వచ్చేస్తే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కంటే వెల్త్ మ్యాక్సిమైజేషన్ అనేది బెస్ట్ ఆబ్జెక్టివ్ కింద చెప్తున్నాడు. వెన్ ద టైమ్ పీరియడ్ ఈజ్ షార్ట్ అండ్ డిగ్రీ ఆఫ్ అన్సర్టనిటీ ఈజ్ నాట్ గ్రేట్. అంటే లాంగ్ టర్మ్గా కన్సిడర్ చేస్తే వెల్త్ మ్యాక్సిమైజేషనే బెటర్. అలా కాకుండా షార్ట్ టర్మ్గా తీసుకొని ప్లస్ రిస్క్ అనేది కూడా అంత కన్సిడరబుల్ కాదు అనుకున్నప్పుడు ఈ వెల్త్ అండ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ రెండు ఈక్వల్గానే ఉండొచ్చు. బిలో హైలెస్ట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ బోత్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్. ఈ టేబుల్ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అలాగే షేర్ హోల్డర్స్ ఆర్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఏంటి, ఆబ్జెక్టివ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ప్రాఫిట్స్ కావాలి అనుకోవడం. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, హైయెస్ట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్స్, వాళ్ళ షేర్ వాల్యూ మార్కెట్లో ఎక్కువ ఉండాలి అని కోరుకోవడం. అడ్వాంటేజెస్ దీని పరంగా ఏంటంటే మనం ప్రాఫిట్స్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాము, అలాగే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాని ప్రాఫిట్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. ఈ రెండు అలాగే ఇక్కడ చూడండి షేర్ హోల్డర్స్ వెల్త్ మ్యాక్సిమైజేషన్లో ఇది లాంగ్ టర్మ్ గెయిన్స్కి పనికొస్తుంది. లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్లో చూస్తుంది, షార్ట్ టర్మ్గా చూసుకోదు, టెంపరీ కాకదు లాంగ్గా చూస్తుంది. రికగ్నైజెస్ రిస్క్ ఆర్ అన్సర్టనిటీ, రిస్క్ని అండ్ అన్సర్టనిటీని కూడా కన్సిడర్ చేస్తుంది.
రికగ్నైజెస్ ద టైమింగ్ ఆఫ్ రిటర్న్ని మాత్రమే కాదు, ఎంత టైం తీసుకుంటుంది అన్నది కూడా కన్సిడర్ చేస్తుంది. కన్సిడర్స్ షేర్ హోల్డర్స్ రిటర్న్. నెక్స్ట్ దీని డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది జస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ పీరియడ్. షార్ట్ టర్మ్ గురించి ఆలోచిస్తుంది, రిస్క్ని పెద్దగా పట్టించుకోదండి, టైం అన్నది కన్సిడర్ చేయము. అండ్ దీస్ రిక్వైర్స్ ఇమీడియట్ రిసోర్సెస్. ఇమీడియట్గా అయిపోయాయి. చెప్పాను కదా, షార్ట్ టర్మ్ మీన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 months. ఇది షేర్ హోల్డర్స్ వెల్త్ మ్యాక్సిమైజేషన్. వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? మన యొక్క షేర్స్ యొక్క మార్కెట్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడం. ఏ డెసిషన్ తీసుకుంటే ఇంక్రీజ్ అవుతుందని ఎవరు చెప్పలేము. సో నో క్లియర్ రిలేషన్ బిట్వీన్ ఫినాన్షియల్ డెసిషన్ అండ్ షేర్ ప్రైస్ కెన్ లెడ్ టు మేనేజ్మెంట్ యాంగ్జైటీ అండ్ ఫ్రస్ట్రేషన్. సో వీళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కెన్ బి అచీవ్డ్ ఇన్ ద షార్ట్ టర్మ్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ గోల్, దట్ ఈస్ వెల్త్ మ్యాక్సిమైజేషన్. అంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు కావాలంటే షార్ట్ టర్మ్లో అచీవ్ చేయొచ్చు, బట్ అలా అచీవ్ చేసినందుకు ఎఫెక్ట్ లాంగ్ టర్మ్లో పడవచ్చు, అంటే వెల్త్ మ్యాక్సిమైజేషన్ మీద పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కాస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ మే ఎక్స్పీరియన్స్ లాసెస్ ఇన్ ద షార్ట్ టర్మ్ బట్ ఈ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఒక కాస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ చేసామండి, దానివల్ల నాకు ఫ్యూచర్లో చాలా లాభం వస్తుంది, కానీ కరెంట్లో మనం నష్టపోతాము. సో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ పరంగా వెళ్తే ఎందుకు అంత ఇన్వెస్ట్ చేయడం, మనం కరెంట్గా లాస్ అవుతున్నాం కాబట్టి చేయొద్దు అనుకుంటాం. అదే వెల్త్ మ్యాక్సిమైజేషన్ పరంగా చూస్తే ఓకే, నాకు ఫ్యూచర్లో అయినా లాభం వస్తుంది, కరెంట్ కొంచెం లాసెసే కాబట్టి ఇన్వెస్ట్ చేద్దాం అనుకోవచ్చు. అలాగే ఇది అండ్ ఫర్ ఎగ్జాంపుల్, పోస్ట్పోనింగ్ మేజర్ రిపేర్స్ ఆర్ రిప్లేస్మెంట్ ఆల్సో సచ్ పోస్ట్పోన్మెంట్ ఈజ్ లైక్లీ టు హర్ట్ ఇట్స్ లాంగ్ టర్మ్ ప్రాఫిటబిలిటీ. అంటే ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. షార్ట్ టర్మ్గా ప్రాఫిట్ ఉంది, ఇప్పుడు మనం కనుక కొన్ని మిషన్స్కి రిపేర్స్ చేయించాల్సి వస్తుంది మేజర్గా, లేకపోతే కొన్ని పార్ట్స్ రిప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ ఇప్పుడు పెట్టామనుకోండి, షార్ట్ టర్మ్లో నీ ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. సో అది కన్సిడర్ చేసుకొని నువ్వు ఇప్పుడు చేయించకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతే లాంగ్ టర్మ్లో అది ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ డస్ నాట్, దాని మీద ఒక ఇల్లుస్ట్రేషన్ ఇచ్చారు. ఇది చూడండి, జస్ట్ ఒక 2 products ఉన్నాయి మీ ముందు, ప్రోడక్ట్ X అండ్ ప్రోడక్ట్ Y. 5 yearsకి వాటి మీద నుంచి వచ్చే రిటర్న్స్ ఈ విధంగా ఉన్నాయి అనుకుందాం, 50,000, 55,000. ఇప్పుడు ఈ రెండింటిలో మనం దేని మీద ఇన్వెస్ట్ చేస్తాము? ఎగ్జాంపుల్కి ఈ ప్రోడక్ట్లో మనం ఇన్వెస్ట్ చేసాము, ఇక్కడ మనం చూస్తే జనరల్గా చూసుకుంటే ఏం చూస్తాం, 55,000 ప్రాఫిట్ ఎక్కువ ఉంది కదా, దీంట్లో ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకుంటాం. బట్ ఒకవేళ దీని మీద కంటే దీంట్లో అయితే రిస్క్ తక్కువ, ఖచ్చితంగా ఇంత ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుంది ఫ్యూచర్లో ఇంత వస్తుంది, లేదు ఇది చాలా హై రిస్కీ ప్రాజెక్ట్, ఇందులో కనుక ఇన్వెస్ట్ చేస్తే మేబీ ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూ అయితే ఇంత ప్రాఫిట్ మనకి రాకపోవచ్చు. లేదు అలా కేసెస్ ఉంటే ఈ 5,000 వేరియేషన్ కోసం నేను అంత రిస్క్ తీసుకుంటాను అనుకుంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. వద్దు, ఈ చిన్న అమౌంట్ కోసం అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను అని కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ బాగా క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఏ ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్. Modern financial management has come a long way from traditional corporate finance. As the economy is opening up and global resources are being tapped, the opportunities available to finance managers virtually have no limits. ఇప్పుడు మనకేంటి, ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఫండ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏఐ సోర్సెస్ చాలా అవైలబిలిటీ వచ్చేసింది. సో ఈ ఫినాన్స్ మేనేజర్స్ యొక్క వర్క్ అన్నది ఒక లిమిటెడ్గా కాకుండా చాలా అన్లిమిటెడ్ అండ్ విర్చువల్లీ హ్యావ్ నో లిమిట్స్. వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ అవైలబిలిటీలోకి వచ్చేసాయి. A new era has ushered during the recent years for chief financial officers in different organizations to finance executives is known in different names. ఇప్పుడు మనకి వీళ్ళకి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఎందుకు అంటే వీళ్ళు డీలింగ్ విత్ ఫినాన్స్. ఫినాన్స్ ఈజ్ నథింగ్ బట్ మనీ. మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఖచ్చితంగా మనీ ఉంటుంది. మనీ ఉన్న చోట ఖచ్చితంగా ఈ ఫినాన్షియల్ మేనేజర్స్ అనే వాళ్ళు అవసరం అవుతారు. వీళ్ళని డిఫరెంట్ పేర్లతో పిలుచుకున్నప్పటికీ కూడా వాళ్ళు చేసే పని అయితే ఒకటే. ఫస్ట్ వాళ్ళు చేసేవి ఏంటి? The finance executive of organization plays an important role in the company's goal, policies and financial success. That responsibility అంటే ఒక కంపెనీ యొక్క గోల్ రీచ్ అవ్వడానికి కానీ దానిలో పాలసీస్ ఏమేమి యూజ్ చేయాలి, ఫినాన్షియల్గా సక్సెస్ అవ్వాలి అంటే డెసిషన్స్ మొత్తం ఎవరు తీసుకుంటారు? ఈ ఫినాన్షియల్ ఎగ్జిక్యూటివ్ అనే పర్సన్ తీసుకోవాలి. అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఫినాన్షియల్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్, డిటర్మైనింగ్ ద ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ టు ఎంప్లాయ్ ఇన్ ద ఫర్మ్, దట్ ఈస్ డిజిగ్నేటింగ్ ద సైజ్ ఆఫ్ ద ఫర్మ్ అండ్ ఇట్స్ రేట్ ఆఫ్ గ్రోత్. ఫర్మ్ యొక్క సైజ్ బేస్ చేసుకుని మనం ఎంతెంత ఫండ్స్ తీసుకురావాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నవి, and amount of funds to employ in the fund. Okay, next, investment decisions, the efficient allocation of funds to specific assets. Same, ఏ అసెట్స్లో allocate చేయాలి ఏంటి అన్నది. ఫినాన్సింగ్ అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్స్, raising funds on favorable terms as possible, that is determining the composition of liabilities. Financing and capital structure decision, మనం
ఫండ్స్ని తీసుకొస్తాం, అది మనకి మ్యాక్సిమం ఫేవరబుల్గా ఉన్నది తీసుకుంటాం. అంటే నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువగా ఉన్నవి అనుకుందాం. మేనేజ్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ సచ్ యాజ్ వర్కింగ్ క్యాపిటల్ని కూడా మేనేజ్ చేసుకునే విధంగా ఓన్లీ లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ కూడా కన్సిడర్ చేస్తాం. రిస్క్ మేనేజ్మెంట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద అసెట్స్, రిస్క్ అనేది కూడా కన్సిడరబుల్ రీజనబుల్ లెవెల్గా ఉన్న విధంగా తీసుకుంటాము. నెక్స్ట్, ద ఫిగర్ బిలో షోస్ హౌ ద ఫినాన్స్ ఫంక్షన్ ఇన్ ఏ లార్జ్ ఆర్గనైజేషన్ మే బీ ఆర్గనైజ్డ్. చూసారు కదండి, వీళ్ళందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజర్స్ విచ్ ఆర్ హూ ఆర్ రిలేటెడ్ టు ద ఫినాన్స్ సెక్టర్. నెక్స్ట్, ఈ రోల్ ఆఫ్ ఫినాన్షియల్ ఎగ్జిక్యూషన్ టుడేస్ వరల్డ్. ఇది పాత ఒకప్పుడు ఓల్డ్ డేస్లో మనకి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎవాల్యుయేట్ అవుతున్న కొత్త ఫేజ్ అంటే ట్రెడిషనల్ ఫేజ్లో ఈ విధంగా సిఎఫ్ ఏమేమి చేసేవాడు అంటే బడ్జెటింగ్, ఫోర్కాస్టింగ్, అకౌంటింగ్, ట్రెజరీ, preparing for internal financial reports for management, preparing quarterly annual filing for investors, tax filings, tracking accounts payable and accounts receivables, travel and entertainment expenses management. ఇలాంటి వర్క్స్ అన్ని సిఎఫ్ అనే వ్యక్తి చేసేవాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, బడ్జెటింగ్, ఫోర్కాస్టింగ్, మేనేజింగ్ M&As, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ప్రైజింగ్ అనాలిసిస్, డెసిషన్స్ అబౌట్ అవుట్సోర్సింగ్, ఓవర్సింగ్ ఐటీ ఫంక్షన్, ఓవర్సింగ్ హెచ్ఆర్ ఫంక్షన్, స్ట్రాటజిక్ ప్లానింగ్, రెగ్యులేటరీ కంప్లైంట్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. అంటే ఓన్లీ అకౌంటింగ్కి పరిమితం కాకుండా మిగతా చాలా స్ట్రాటజిక్ ఏరియాస్లో కూడా సిఎఫ్ఓ అంటే చీఫ్ ఫినాన్స్ ఆఫీసర్ అనే వ్యక్తి తను యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఫినాన్షియల్ డిస్ట్రెస్ అండ్ ఇన్సాల్వెన్సీ. దెర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ price of the product or service, demand, price of inputs, example raw material, labor, etc., which is to be managed by an organization on a continuous basis. కొన్ని ఫ్యాక్టర్స్ అంటే డే టు డే ఆపరేషన్స్ కోసం మనం ఖచ్చితంగా మేనేజ్ చేయాల్సిన కొన్ని ఉంటాయి. ఎలాంటివి అంటే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత పెట్టుకోవాలి, దాని డిమాండ్ ఎంత ఉంది, దానికి అవసరమైన ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి అవసరమైనటువంటి ఇన్పుట్ ప్రైజెస్ ఎంత, ఇలాంటివన్నీ. ప్రపోర్షన్ ఆఫ్ డెట్ ఆల్సో నీడ్ టు బి మేనేజ్డ్ బై అన్ ఆర్గనైజేషన్ వెరీ డెలికేట్లీ. Higher debt requires higher interest, and if the cash inflow is not sufficient, then it will put lots of pressure to the organization. అలాగే మనం డెట్స్ అంటే అప్పు తీసుకొస్తున్నాము అంటే అది కూడా ఈక్విటీకి సరి సమానంగా కొంచెం అట్లీస్ట్ రీజనబుల్గా ఉండేలా ఉండాలి. అలా కాకుండా డెట్స్ ఎక్కువైపోయాయి అనుకోండి, ఎక్కువ హయ్యర్ డెట్స్ తీసుకొచ్చారంటే మీరు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అలా కనుక మీరు పే చేయలేకపోతే మన ఫర్మ్ అనేది చాలా ప్రెజర్లోకి వెళ్ళిపోతుంది. అలా కనుక ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే దానికి మన it will create a situation known as distress. So financial distress is a position where cash inflows of a firm are inadequate to meet all its current obligation. Financial distress అంటే ఏంటి, మనకు వచ్చేటువంటి క్యాష్ ఇన్ఫ్లోతో అంటే మనకు వచ్చేటువంటి క్యాష్ తోటి మన కరెంట్ ఆబ్లిగేషన్స్ని మనం సరిగ్గా మీట్ అవ్వలేకపోతున్నాము, అలాంటి దాన్ని ఫినాన్షియల్ డిస్ట్రెస్ అంటారు. నెక్స్ట్, now if distress continues for a longer period of time, firm may have to sell its assets even many times at a lower price. ఇప్పుడు కనుక ఈ ఫినాన్షియల్ డిస్ట్రెస్ అలాగే కంటిన్యూ అవుతూ ఉందనుకోండి, లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, చాలా లాంగ్ పీరియడ్కి కూడా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే ఫర్మ్ అన్నది దాని యొక్క అసెట్స్ని సేల్ చేసుకొని మరీ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ అసెట్ వాల్యూ 1,00,000 ఉంది, బట్ డిస్ట్రెస్లో ఉన్నాం కాబట్టి ఒక 50,000 20,000 అమ్మేసినా అమ్మేయాల్సి వస్తుంది, బికాస్ వీఆర్ అండర్ డిస్ట్రెస్. నెక్స్ట్, ఫినాన్షియల్ డిస్ట్రెస్ అండ్ ఇన్సాల్వెన్సీ. దెర్ ఆర్ వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, డిమాండ్, ప్రైస్ ఆఫ్ ఇన్పుట్స్, example raw material, labor, etc., which is to be managed by an organization on a continuous basis. ఇప్పుడు మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం అనుకోండి, ఆర్గనైజేషన్స్ కొన్ని విషయాన్ని కంటిన్యూస్ బేసిస్ అంటే డే టు డే బేసిస్ మీదుగా డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి, తను ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఎంత ప్రైస్ పెట్టాలి మార్కెట్లో మనకు సేల్ అవ్వాలి అంటే అన్న డెసిషన్ ఒకటి. మన ప్రోడక్ట్కి కానీ సర్వీస్కి కానీ డిమాండ్ ఎంత ఉంది, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ తయారీకి అవసరమైనటువంటి ఇన్పుట్స్ ప్రైస్ ఎంత ఉంది, ఇలాంటి కొన్ని వాటి మీద డెసిషన్స్ అన్నవి డే టు డే బేసిస్ మీద తీసుకోవాలి. దట్ ఈస్ ఆన్ కంటిన్యూస్ బేసిస్. ప్రపోర్షన్ ఆఫ్ డెట్ ఆల్సో నీడ్ టు బి మేనేజ్డ్ బై అన్ ఆర్గనైజేషన్ వెరీ డెలికేట్లీ. అది మాత్రమే కాకుండా మనం ఎంతైతే డెట్ తీసుకొస్తున్నాము ప్రపోర్షనేట్ టు ఈక్విటీతో ప్రపోర్షనేట్గా డెట్ ఎంత తీసుకొస్తున్నాము, ఎలా మేనేజ్ చేస్తున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ higher debts requires higher interest, and if the cash inflow is not sufficient, then it will puts a lot of pressure to the organization. ఎందుకు అలా కంపేర్ చేసుకొని తీసుకోవాలి, డెలికేట్ ఎందుకు అంటే మనం డెట్ ఎక్కువ తీసుకొచ్చామనుకోండి, దాని మీద రీపేమెంట్ కూడా కరెక్ట్గా టైంకి ఇంట్రెస్ట్ కరెక్ట్గా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు వచ్చేటువంటి క్యాష్ ఇన్ఫ్లో కనుక మనకు కావాల్సినటువంటి ఆ డెట్కి రిక్వైర్మెంట్ అంటే హయ్యర్ ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ మీట్ అవ్వడానికి కనుక యూస్ కాకపోతే తక్కువ అయితే అలాంటి కేసులో మన ఆర్గనైజేషన్ మీద ప్రెజర్ అన్నది స్టార్ట్ అవుతుంది.
బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్రెడిటర్స్ విల్ పుట్ స్ట్రెస్ టు ద ఫర్మ్. క్రెడిటర్స్ కూడా ఎంత టైం ఇస్తారండి, మహా అయితే 2-3 months, అంతకు మించి క్రెడిటర్ అనేవాళ్ళు మనకి టర్మ్ ఇవ్వరు, క్రెడిట్ పీరియడ్ ఇవ్వరు. సో ఆ టైం లోపు కనుక మనకి వాళ్ళకి ఇంట్రెస్ట్లు అవన్నీ పే చేయకపోయినా, కరెక్ట్ రీపేమెంట్ ఇవ్వకపోయినా మనం చాలా ప్రెజర్లోకి వెళ్ళిపోతాం ఆర్గనైజేషన్ అనేది. ఇఫ్ ద అబోవ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ వెల్ మేనేజ్డ్ బై ద ఫర్మ్, ఇట్ కెన్ క్రియేట్ ఎ సిచ్యువేషన్ నోన్ యాజ్ డిస్ట్రెస్. అదే ఇలాంటి మేనేజ్మెంట్ కనుక మనం సరిగ్గా చేయలేకపోయి, డెట్ ఎక్కువైపోయి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయలేకపోతే వచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్తో మనకి ఫర్మ్ అనేది చాలా ప్రెజర్లో ఉంటుంది. ఆ సిచ్యువేషన్ని మనం డిస్ట్రెస్ అంటాము. So financial distress is a position where cash inflows of a firm are inadequate to meet all its current obligations. అర్థమైంది కదండి. ఫినాన్షియల్ డిస్ట్రెస్ అంటే ఏంటి, మనకు వచ్చేటువంటి ఇన్ఫ్లో అన్నది మన కరెంట్ ఆబ్లిగేషన్ మీట్ అవడానికి కూడా చాలట్లేదు. సో మనం ఫైనాన్షియల్గా డిస్ట్రెస్లో ఉన్నాము అని. నౌ ఇఫ్ డిస్ట్రెస్ కంటిన్యూస్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఫర్మ్ మే హ్యావ్ టు సెల్ ఇట్స్ అసెట్స్ ఈవెన్ మెనీ టైమ్స్ అట్ ఏ లోవర్ ప్రైస్. ఈ డిస్ట్రెస్ అన్నది కంటిన్యూ అవుతూ ఉంటే మనం ప్రెజర్లో మనకున్నటువంటి అసెట్స్ అన్నీ సేల్ చేసి లయబిలిటీస్ని క్లియర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే అసెట్ వాల్యూ కంటే చాలా తక్కువకి సేల్ అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ లాస్ మనకి. ఫర్దర్, వెన్ రెవెన్యూ ఈజ్ ఇన్ఎడిక్వేట్ టు రివ్యూ ద సిచ్యువేషన్, ఫర్మ్ విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండ్ బికమ్ ఇన్సాల్వెంట్. అలాగే రెవెన్యూ, మనకు వచ్చేటువంటి సేల్స్ ద్వారా వచ్చే రెవెన్యూ ఇన్ఎడిక్వేట్గా ఉంటే, మనం మళ్ళీ గెట్ బ్యాక్ కాలేకపోతే మన ఆబ్లిగేషన్స్ ఎక్కువైపోతుంటే అసెట్స్ తగ్గిపోతాయి, రెవెన్యూ అన్నది ఉండదు. సో మనం ఇన్సాల్వెంట్స్లోకి వెళ్ళిపోతాము. సో ఇన్సాల్వెన్సీ బేసికల్లీ మీన్స్ ఇన్ఎబిలిటీ ఆఫ్ ఎ ఫర్మ్ టు రీపే వేరియస్ డెట్స్ అండ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఫినాన్షియల్ డిస్ట్రెస్. ఇది అర్థమైంది కదండి. ఇన్సాల్వెన్సీ అంటే ఏంటి, మన యొక్క ఫర్మ్ తెచ్చినటువంటి లయబిలిటీస్ని రీపే చేయలేకపోవడం వల్ల మన ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోతాం. ఇన్సాల్వెన్సీ దేని రిజల్ట్, కంటిన్యూస్ ఫినాన్షియల్ డిస్ట్రెస్. ఫినాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్త పడి ఏదో ఒక విధంగా కవరప్ చేసుకుని ఆర్గనైజేషన్ పాత స్టేజ్కి వచ్చేలా మనం ప్లాన్ చేసుకోవాలి. అలా చేయలేకపోతే ఇన్సాల్వెంట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, రిలేషన్షిప్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ విత్ రిలేటెడ్ డిసిప్లైన్స్. As an integral part of the overall management, financial management is not a totally independent area. అంటే it draws heavily on related disciplines and areas of study, namely economics, accounting, production, marketing and quantitative methods. Even though these disciplines are interrelated, there are key differences among them. Some of the relationships are being discussed below. ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఒక్కటే కావాలా మన యొక్క ఆర్గనైజేషన్ రన్ అవ్వడానికి అంటే కాదు, దీంతో పాటు ఇంకొన్ని ఇంటర్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఏంటివి అంటే ఇక్కడ చెప్పారు మనకి ఎకనామిక్స్, అకౌంటింగ్, ప్రొడక్షన్, మార్కెటింగ్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్. వీటన్నిటి గురించి కూడా మనకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఇప్పుడు వాటిలో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్ ఈ రెండింటి మధ్య ఇంటర్ రిలేషన్ ఏంటో చెప్తున్నాడు. The relationship between financial management and accounting are closely related to the extent that accounting is an important input in financial decision making. ఈ అకౌంటింగ్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అన్నవి చాలా క్లోజ్లీ రిలేటెడ్. దేనికి అవి క్లోజ్లీ రిలేటెడ్? ఫర్ మేకింగ్ ఏ ఫినాన్షియల్ డెసిషన్. ఇన్ అదర్ వర్డ్స్, అకౌంటింగ్ ఈజ్ ఎ నెసెసరీ ఇన్పుట్ ఇన్ టు ద ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఫంక్షన్. ఇప్పుడు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నా, ఏదైనా యాక్షన్ చేయాలి అనుకున్నా, ఈ అకౌంటింగ్స్లో నుంచి వచ్చేటువంటి ఇన్పుట్ అనేది మనకు అవసరం. ఎలాగ అకౌంటింగ్ మన ప్రాఫిట్ ఇంత సేల్ వస్తుంది, ఇంత పర్చేస్ చేయాలి, ఇవన్నీ ఎలా చెప్తున్నాం, మన ప్రీవియస్ అకౌంటింగ్ బేసిస్ మీదే చెప్తున్నాము. సో అకౌంట్స్ ఈజ్ ఏ బేసిస్ ఫర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. Financial accounting generates information relating to operations of the organization. The outcome of accounting is the financial statements such as balance sheet, income statement and statement of changes in financial position. మనకి అకౌంటింగ్స్ ద్వారా వచ్చేటువంటివి ఏంటి, అకౌంటింగ్ ద్వారా మనం చేసేవి ఏంటి డ్రా చేస్తాం, ఏంటివి, బ్యాలెన్స్ షీట్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫినాన్షియల్ పొజిషన్. ఇవన్నీ అకౌంట్స్ ద్వారా మనకు వచ్చేటువంటి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. The information contained in these statements and reports helps the financial managers in gauging the past performance and future directions of the organization. ఈటువంటి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అకౌంటింగ్ ద్వారా జనరేట్ అయినటువంటి ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటూ ఫినాన్షియల్ మేనేజర్స్ అనేవాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. మన పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, మనం వాటికి ఏమేమి తీసుకోవాలి, మనకు కావాల్సిన జాగ్రత్తలు, అలాంటివన్నీ తను ఫినాన్షియల్ మేనేజర్స్ ఈ అకౌంటింగ్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ మీదే చేస్తారు. Though financial management and accounting are closely related, still they differ in the treatment of funds and also with regards to decision making. Some of the differences are, ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ రెండు ఇంటర్ రిలేటెడ్ అని చెప్పుకున్నాం కదండి, బట్ కానీ ఈ రెండిట్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏ విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ట్రీట్మెంట్ ఆఫ్ ఫండ్స్.
అండ్ ఆల్సో విత్ రిగార్డింగ్ టు డెసిషన్ తీసుకోవాలి అన్న దాని మీద కానివ్వండి, ట్రీట్మెంట్ ఆఫ్ ఫండ్స్ మీద కానివ్వండి, రెండింటి మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ట్రీట్మెంట్ ఆఫ్ ఫండ్స్. In accounting, the measurement of funds is based on the accrual principle, that is, revenue is recognized at the point of sale and not when collected, and expenses are recognized when they are incurred rather than what actually paid. ఇప్పుడు మనకి అక్రూవల్ కాన్సెప్ట్ తెలుసు కదండి అందరికీ. ఎప్పుడైతే రెవెన్యూ ఈ పీరియడ్ తీసుకుంటున్నామంటే ఆ పీరియడ్లో ఉన్నటువంటి రెవెన్యూ రాకపోయినా అక్రూవల్ బేసిస్ మీద కన్సిడర్ చేస్తాం. అలాగే ఎక్స్పెన్సెస్ కూడా పే చేయకపోయినా అక్రూవల్ బేసిస్ మీద ఎక్స్పెన్సెస్ కింద ఇచ్చేస్తాము. బట్ the accrual basis accounting data do not reflect fully the financial conditions of the organization. An organization which has earned profit may said to be profitable in the accounting sense, but it may not be able to meet its current obligations due to shortage of liquidity as a result of, say, uncollectible receivables. Such an organization will not survive regardless of its levels of profit. ఇప్పుడు మనకి అకౌంట్స్ పరంగా సేల్ చేసేసాము, 1 crore సేల్ ఉందనుకుందాం. ఆ 1 crore తగ్గట్టు మొత్తం క్యాష్ రాలేదు, క్రెడిట్ సేల్ చేసామనుకోండి. ఆ క్రెడిటార్స్లో 1 crore డెటాస్లో నుంచి మనకి మొత్తం 1 crore రావాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏమైనా ఎగ్గొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, బ్యాడ్ డెట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మన అకౌంట్స్లో ఏం చేస్తాము, మొత్తం 1 crore రెవెన్యూ కింద ప్రెజెంట్ రికగ్నైజ్ చేసి బ్యాడ్ డెట్ అయితే నెక్స్ట్ ఇయర్స్లో దాన్ని రైట్ ఆఫ్ చేసుకుంటూ వస్తాము. బట్ ఫినాన్షియల్ పరంగా చూసినప్పుడు మనకి యాక్చువల్ ఇన్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లోని చూడాలి తప్ప ఈ అక్రూవల్ బేసిస్ అనేది పనికిరాదు. సో దాని మీదే మనం కన్క్లూషన్ తీసుకోలేము. The revenues are recognized only when cash is actually received and expenses are recognized on actual payment. This is so because the finance manager is concerned with the maintaining solvency of the organization by providing the cash flows necessary to satisfy its obligation and acquiring and financing the assets need to achieve the goals of the organization. సో ఇప్పుడు మనకేంటి, ఫినాన్షియల్ మేనేజర్ అనేవాడు వేటి మీద డెసిషన్ తీసుకోవాలి, యాక్చువల్గా మనకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లో ఎంత, క్యాష్ అవుట్ఫ్లో ఎంత, ఆ బేసిస్ మీదే ఎక్వైరింగ్ కానీ ఫినాన్సింగ్ కానీ దేనికైనా తను డెసిషన్ తీసుకోవాలంటే క్యాష్ ఇన్ఫ్లో మీద బేస్ చేసుకుని తీసుకోవాలి తప్ప అక్రూవల్ బేస్ మీద తను తీసుకోలేడు. Thus, cash flow based returns help financial managers to avoid insolvency and achieve desired functional goals. ఓకే కదండి. నెక్స్ట్, డెసిషన్ మేకింగ్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. The purpose of accounting is to collect and present financial data of the past, present and future operations of the organization. మన అకౌంటింగ్ పర్పస్ ఏంటండి, ప్రెజెంట్ ఫినాన్షియల్ డేటా, పాస్ట్ది ప్రెజెంట్ది మొత్తం మనకి అకౌంట్స్ అన్నది మనకి డేటా అనేది చూపిస్తుంది. The financial manager uses these data for financial decision making. It is not that the financial managers cannot collect data or accountants cannot make decisions, but the chief focus of an accountant is to collect data and present the data, while the financial manager's primary responsibility relates to financial planning, controlling and decision making. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి, జస్ట్ ఫినాన్షియల్ మేనేజర్ ఎటువంటి డేటా కలెక్ట్ చేసుకోలేడు అని కాదు, అకౌంటెంట్ కూడా కలెక్ట్ చేయలేడని కాదు. అకౌంటెంట్ పని ఏంటి, డేటా కలెక్ట్ చేసి దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయడం అకౌంటెంట్ పని. ఆ వచ్చిన డేటా కానీ ఫైనాన్షియల్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ వచ్చినటువంటి డేటా యూజ్ చేసుకుంటూ ఫినాన్షియల్ ప్లానింగ్, కంట్రోలింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఈ మూడు ఫంక్షన్స్ అతను చేయాల్సి ఉంటుంది. Thus, in a way, it can be started that financial management begins where accounting ends. Accounting end అయిపోయిన దగ్గర ఫినాన్షియల్ మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుందని కూడా మనం చెప్పచ్చు. Financial management and other related disciplines. For its day-to-day decision-making process, financial management also draws on other related disciplines such as marketing, production and quantitative methods apart from accounting. ఇప్పుడు డే టు డే డెసిషన్స్ తీసుకోవాలి అంటే ఫినాన్షియల్ మేనేజర్ నాట్ ఓన్లీ అకౌంట్స్ మీద మాత్రమే కాదండి, మార్కెటింగ్, ప్రొడక్షన్ అంటే ప్రెజెంట్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది, మన ప్రోడక్ట్కి ఏంటి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి అని కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్, financial managers should consider the impact of new product development and promotion plans made in marketing area, since their plans requires capital outlays and have an impact on the projected cash flows. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేసాము, ఆ ప్రాజెక్ట్ ద్వారా ఇంత క్యాష్ ఫ్లో వస్తుందని చెప్పి దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము. బట్ సడన్గా ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్ కంటే బెటర్ ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ అయింది అనుకోండి, మనం అనుకున్నటువంటి ఇన్ఫ్లోస్ రాకపోగా కొన్ని లాసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మార్కెటింగ్ కూడా మనం బాగా బేస్ చేసుకొని చూడాలి, బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు, లేకపోతే లాసెస్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. Likewise, changes in the production process may require capital expenditures, which the financial management must evaluate and finance.
అలాగే ఇప్పుడు మనకు ఆ ప్రాజెక్ట్ బెటర్గా ఉంది కాబట్టి సో దానికంటే బెటర్ మనం ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం వేస్ట్. సో దీని మీద కొంచెం దానికోసం మనం ఏం చేయాలి, మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం, అలాంటి కొన్ని చేంజెస్ చేయాలి. వాటి కొంచెం మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కొంచెం ఖర్చు అవుతుంది. అలాంటి వాటన్నిటికీ ఎలా చేయాలి ఏంటని చెప్పి ఫినాన్స్ మేనేజర్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. Finally, the tools and techniques of analysis developed in the quantitative methods discipline are helpful in analyzing complex financial management problems. Okay కదా. ఇప్పుడు ఫినాన్షియల్ డెసిషన్ ఏరియాస్: ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్ చేయడం, సోర్సెస్ అండ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్, డిటర్మినేషన్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్, డివిడెండ్ పాలసీ, అనాలిసిస్ ఆఫ్ రిస్క్ అండ్ రిటర్న్స్. ఈ డెసిషన్స్ అన్ని ఫినాన్షియల్ మేనేజర్ తీసుకోవాలి. ఫినాన్షియల్ డెసిషన్ ఏరియాస్ అంటాం. వీటిని ఏ బేస్ మీద, ఏ సపోర్ట్ మీద తీసుకుంటామంటే ప్రైమరీ అకౌంటింగ్ అండ్ అదర్ రిలేటెడ్ డిసిప్లిన్స్, మార్కెటింగ్, ప్రొడక్షన్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్. ఈ డెసిషన్స్ అన్నీ తీసుకోవడానికి ఈ 4 సపోర్ట్ చేస్తే ఇవన్నీ కలిపి రిజల్ట్ ఏమొస్తుంది, షేర్ హోల్డర్స్ వెల్త్ మ్యాక్సిమైజేషన్. ఇంపాక్ట్ ఆఫ్ అదర్ డిసిప్లిన్స్ ఆన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. The above figure depicts the relation between financial management and supportive disciplines. The marketing, production and quantitative methods are thus only indirectly related to the day-to-day decision making by financial managers and are supportive in nature, while accounting is the primary discipline on which the financial manager draws considerably. ఇప్పుడు ఈ మార్కెటింగ్, ప్రొడక్షన్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ఇంపార్టెంటే, బట్ వాటి రోల్ ఏంటి, సపోర్టింగ్గా ఉంటుంది. అకౌంటింగ్ అనేది ప్రైమరీ అని చెప్తున్నాడు. Even economics can also be considered as one of the major disciplines which help the financial manager to gain knowledge of what goes on in the world outside the business. ఈ మూడే కాకుండా అంటే మార్కెటింగ్, ప్రొడక్షన్, క్వాంటిటేటివ్ మెథడ్సే కాకుండా ఎకనామిక్స్ కూడా ఒక ఫినాన్షియల్ మేనేజర్కి ఇంపార్టెంట్. దాని ద్వారా బయట ప్రపంచంలో ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి తను ఒక ఐడియా తీసుకోవడం కోసం ఎకనామిక్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, ఏజెన్సీ ప్రాబ్లం అండ్ ఏజెన్సీ కాస్ట్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. In a sole proprietorship, farm partnership, etc., owners participate in management, but in corporates, owners are not active in management. So there is a separation between owner or shareholders and managers. సోల్ ప్రొప్రైటర్షిప్ ఫర్మ్లో కానివ్వండి, పార్ట్నర్షిప్లో కానివ్వండి, ఓనర్ అనే వ్యక్తి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి తన బిజినెస్ని తనే హ్యాండిల్ చేస్తాడు. కానీ కార్పొరేట్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో ఏమవుతుంది, ఓనర్ అనే వ్యక్తి డైరెక్ట్గా ఏం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడు. తనకు బదులుగా అన్ని ఆపరేషన్స్ చేయడానికి మేనేజర్స్ని అపాయింట్ చేసుకుంటారు. సో ఇన్ థియరీ మేనేజర్స్ షుడ్ యాక్ట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్. However, in reality, managers may try to maximize their individual goal like salary, perks, etc. మన బుక్ ప్రకారంగా ఏంటి, మేనేజర్ అనే వాళ్ళు దేనికోసం స్ట్రైవ్ చేయాలండి, షేర్ హోల్డర్ యొక్క వెల్త్ మ్యాక్సిమైజేషన్ కోసం స్ట్రైవ్ చేస్తూ ఉండాలి, అంటే దానికోసం కష్టపడాలి. కానీ మన రియాలిటీకి వచ్చేసరికి ఎవరి సొంత లాభాలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పర్సనల్ గోల్ సాటిస్ఫై చేసుకోవడానికి లైక్ శాలరీస్ కోసం, పర్క్స్ కోసం పనిచేస్తూ ఉంటారు. సో దెర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ మేనేజర్స్ అండ్ ఓనర్స్. సో మేనేజర్కి ఓనర్కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుందండి, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్, విచ్ ఈజ్ నోన్ యాజ్ ఏజెన్సీ ప్రాబ్లం. దీన్ని ఏజెన్సీ ప్రాబ్లం అంటారు. In a nutshell, agency problem is the chances that managers may place personal goals ahead of the goal of owner. మనకి ఏజెన్సీ ప్రాబ్లం అంటే ఏంటి, మేనేజర్ ఓనర్స్ యొక్క గోల్ కాకుండా తన పర్సనల్ గోల్కి ప్రయారిటీ ఇవ్వడం. ఏజెన్సీ ప్రాబ్లం లీడ్స్ టు ఏజెన్సీ కాస్ట్. ఈ ప్రాబ్లం దేనికి లీడ్ అవుతుందంటే ఏజెన్సీ కాస్ట్. ఏజెన్సీ కాస్ట్ ఇస్ ద అడిషనల్ కాస్ట్ బోర్న్ బై ద షేర్ హోల్డర్స్ టు మానిటర్ ద మేనేజర్ అండ్ కంట్రోల్ ద బిహేవియర్ సో యాజ్ టు మ్యాక్సిమైజ్ షేర్ హోల్డర్స్ వెల్త్. సో ఈ మేనేజర్ తన పర్సనల్ గోల్స్ని కాకుండా ఈ ఓనర్స్ యొక్క గోల్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ కోసం స్ట్రైవ్ చేయ విధంగా మనం కొంత వాళ్ళకి శాలరీస్ ఇంక్రీజ్ చేయడం కానివ్వండి, ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వడం, షేర్స్ ఇష్యూ చేయడం, అలాంటివన్నీ చేయడం వల్ల కొంత కాస్ట్ అవుతుంది. దట్ విల్ బి కాల్డ్ as ఏజెన్సీ కాస్ట్. జనరల్లీ ఏజెన్సీ కాస్ట్ ఆర్ ఆఫ్ 4 types: monitoring, bonding, opportunity and structuring. Now addressing the agency problem. The agency problem arises if managers' interests are not aligned to the interest of the debt lender and equity investors. ఈ ఏజెన్సీ ప్రాబ్లం ఎప్పుడు అరే అవుతుంది అంటే ఈ డెట్ లెండర్ మీన్స్ అప్పులు తీసుకొచ్చిన వ్యక్తులు ప్లస్ ఈక్విటీ వాళ్ళకి మేనేజర్కి సెట్ అవ్వనప్పుడు కొన్ని ఇష్యూస్ దగ్గర ప్రాబ్లం అవ్వచ్చు. ఎలాగ ద ఏజెన్సీ ప్రాబ్లమ్ ఆఫ్ డెట్ లెండర్ పరంగా చూస్తే ఏంటి ఏజెన్సీ ప్రాబ్లం అంటే would be addressed by imposing a negative covenants, that is the manager cannot borrow beyond a point. మేనేజర్ మొత్తం అన్ని ఫరంలో అన్ని యాక్టివిటీస్ తనే చూసుకుంటూ ఉండొచ్చు, కానీ మనకి ఒక పాయింట్స్ ఇస్తారండి మేనేజర్స్ని
ఇంతకు మించి వాళ్ళకి ఎక్కువ లోన్ ఇవ్వకూడదు, దాని మీద ఏమైనా కావాలంటే రిజల్యూషన్స్ పాస్ చేయాలి, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్స్ వల్ల డెట్ లెండర్స్కి మేనేజర్స్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. దాన్ని ఏజెన్సీ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తున్నాము. And this is one of the most important concept of modern day finance, and the application of this would be applied in the credit risk management of bank, fundraising, value distressed companies. ఇది మనం చాలా రీసెంట్ మోడర్న్ డేస్లో మనం ఫేస్ అయ్యేటువంటి ఒక మేజర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. నెక్స్ట్, ఏజెన్సీ ప్రాబ్లమ్ బిట్వీన్ ద మేనేజర్స్ అండ్ షేర్ హోల్డర్స్ కెన్ బి అడ్రస్డ్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద మేనేజర్స్ ఆర్ అలైన్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఇట్ ఈస్ ఈజియర్ సెడ్ దాన్ డన్. ఈ ఏజెన్సీ ప్రాబ్లం ఎప్పుడు రాదు అంటే మేనేజర్ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్, షేర్ హోల్డర్స్ యొక్క వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఇంట్రెస్ట్ రెండు అలైన్ అయినప్పుడు, రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు, రెండు ఒకటే అన్నప్పుడు ఈ ఏజెన్సీ ప్రాబ్లం అన్నది రాదు. However, following efforts have been made to address these issues. Managerial compensation is linked to profit of the company to some extent and also with the long-term objectives of the company. మేనేజర్స్కి కొంత కంపెన్సేషన్ కింద శాలరీ హైక్ కానీ ఏదైనా ఇవ్వచ్చు, విచ్ ఈస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ. Employee is also designed to address the issue with the underlying assumption that maximization of the stock price is the objective of the investors. Next, effective monitoring can be done. సో దీంతో మన ఈ చాప్టర్ స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ పూర్తయిపోయింది. దీని సమరీని నేను ఒక 10 to 20 minutesలో అయిపోయే విధంగా నెక్స్ట్ వీడియో చేస్తాను, అది కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. Until then, goodbye.